దేవుని పిల్లలరా, దేవుడి వాక్యం జీవం కలిగినది. మన బ్రతుకుకు దిశానిర్దేశం దేవుడి వాక్యం, దేవుడి ఆలోచనలు, దేవుడి మాటలు. ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిలు 66 పుస్తకాల్లో ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద మానవులను కలిగించిన సృష్టికర్త, ఈ విశ్వంలో ఉంటున్న ఆరిన నేల మీద ఉన్న మనుషులందరినీ కలిగించిన దేవుడు తన మనసులో ఉన్న ఆవేదన, తన మనసులో ఉన్న ఆలోచనలు భూమి మీద ఉన్న మనుషులకు చెప్పటానికే బైబిలును రాయించాడు. ఇది ముందుగా మనం గ్రహించాలి. ఏంటి బైబిలు అనేసరికి చాలామందికి బైబిల్ అంటే ఏంటో కూడా అవగాహన లేదు. సృష్టిని కలిగించిన సృష్టికర్త సృష్టిలో ఉన్న తన పిల్లలు ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, తన బ్రతుకు కాలం అంతా కూడా ఎలా బ్రతకాలని ఆయన సంకల్పించి ఈ బ్రతుకును, ఈ జీవితాన్ని ప్రసాదించాడో ఆ దిశానిర్దేశం చేయడానికే దేవుడు బైబిలును రాయించి మానవాళి చేతుల్లో పెట్టాడు. ఆ మాటలు, వాక్యం మనకు వినపడుతున్నప్పుడు, దేవుడి మాట మనకు వినపడుతున్నప్పుడు ఒక మంచి సూచన దేవుడు బైబిల్లో రాయించాడండి. ఎప్పుడు కూడా వాక్యం వింటున్నప్పుడు, దేవుడి మాటలు వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు. మొదటిగా మాట చూసుకుని వాక్యంలోనికి వెళదాం. తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము, దయచేసి బైబిల్ చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం బైబిల్ చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, అందరూ బైబిల్ తీయండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్నాడు. చూడండి, ఏం చేయాలట? నేను చెప్పు మాటలు ఆలోచించు అన్నాడు. దేవుడి మాట ఆలోచిస్తే కానీ అర్థం కాదు. చాలామంది వస్తారు దేవుడి సన్నిధికి, మైక్ ఇచ్చే ముందు, నాకు ప్రసంగం ఇచ్చే ముందు మరి శ్రీనన్నయ్య ఒక మాట చెప్పారు. మీలో ఎంతమందికి వినపడిందో? ఏం చెప్పారు? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఇలా ఉండకండి దేవుడి సన్నిధిలో అన్నారు. ఎందుకు అంటే, దేవుడి మాట అర్థం అవ్వాలి అంటే, ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు అంటే, నేను నీతో చెప్పు మాటలను నువ్వేం చేయాలి? ఆలోచించు. ఎంతవరకు ఇది వాస్తవం? ఇది నా జీవితానికి ఎంతవరకు వాస్తవం? దేవుడు వాక్యం వింటున్నప్పుడు నిజమే కదా, దేవుడు అలా కోరుకున్నాడు కదా, నేను ఎలాగున్నానని ఆలోచించు. ఒకసారి. అబద్ధం ఆడొద్దు అని దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఏమైనా అబద్ధాలు ఆడుతున్నానా ఒకసారి ఆలోచించు. దేవుడి సన్నిధిలో నీ కాలం గడపాలి అని దేవుడు నీతో చెప్తున్నప్పుడు అసలు నీ టైంపాస్ అంతా ఎక్కడ చేసేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఎక్కడ నీ టైం అంతా వృధా అయిపోతుందో ఆలోచించు. ఎవరి దగ్గర నీ కాలక్షేపం అయిపోతుందో ఆలోచించాలి. నేను నీతో చెప్పు మాటలను నువ్వేం చేయాలట? ఆలోచించు అన్నాడు. ఏమండి, ఈ విషయంలో మనుషులు ఎంత జాగ్రత్తగా ఉంటారో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు, ఏమంటే ఒక టీవీ కొనాలనుకున్నప్పుడు టక్కుమని అలా బజార్కి వెళ్ళి కొనేస్తారా? కొనడానికి ముందు ఆలోచిస్తారు. ఏ కంపెనీ కొనాలి, ఎన్నించుల టీవీ కొనాలి, దానికి సెల్ ఫోన్ కనెక్షన్ ఇస్తే వస్తుందా, ఆండ్రాయిడ్ టీవీ అయినా మామూలు టీవీ అయినా. చూసారా, ఒక్క టీవీ కొనడానికి ఎన్ని రకాలు ఆలోచించేవండి. ఒక స్థలం కొనడానికి ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తారు. నెలలు పడుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరిని ఎంక్వైరీ చేస్తారు. రేట్ ఎంత అంటారు. సామాన్యంగా ఏమంటే టక్కుమని అలాగా ఉదయం వెళ్ళి సాయంత్రానికి స్థలం కొనేరు, ఆలోచిస్తారు. కొంటే మనకి ఏమైనా రిస్క్ ఉంటుందా. ఇంకా కొంతమంది ఏంటంటే మరి మీకు చెప్పాలి ఇవన్నీ. ఆ స్థలానికి జాతకాలు బాగున్నాయా, వాస్తులు అంటే మనిషికి జాతకం ఎలాగో స్థలానికి అది అనమాట, దానికి కూడా జాతకం అది. సోలపోటు, వీధిపోటు, ఈశాన్యమెటు, తూర్పెట్టు, ఎటుంటే నీకెందుకు, నువ్వు బాగుంటే అన్నీ బాగుంటాయి. నువ్వు బాగోకు కదా సమస్య, స్థలంలో ఏముంది? ఇవన్నీనండి మనిషి ఆలోచిస్తాడండి. ఏది చెయ్యాలన్నా ఆలోచిస్తాడండి. నేను ప్రశ్న అడుగుతున్నానండి,
మన ఇంటికి ఎవరైనా వచ్చండి, ఒక ప్రోడక్ట్ అట్టుకొచ్చారు, ఏదైనా ఒక వస్తువు పట్టుకొచ్చారు ఇంట్లో వాడుకునేది. ఏమంటే ఇంట్లో వాడుకునే వస్తువు పట్టుకొచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సేల్స్ మెన్లు వస్తారు చూడండి. ఆ సేల్స్ మ్యాన్ అట్టుకొచ్చి ఒక వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమంటే నిజంగా వాడుతో వింటున్నట్టుగానే, వాడు చెప్తున్నవని వింటున్నట్టుగానే వింటారు. ఏమంటే మరో పక్క మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆలోచిస్తారు, కొంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది, వీడు నిజంగా తెచ్చింది మంచి పార్టీనా, వీడు అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది పని చేస్తుందా ఆగిపోతుందా, ఆలోచిస్తారా ఆలోచించరా? ఇంటికి బట్టలు ఉతికే సబ్బులు అట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి, ఒక సబ్బు కొంటే ఒక సబ్బు ఫ్రీ అంటుంది, బాగా డెడ్ చీప్ అండి 10 రూపాయలే అంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆలోచిస్తారు కదండి. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనిషి ప్రతి దాన్ని ఆలోచిస్తాడండి, దేవుడి మాటలను ఆలోచించడు. జాగ్రత్తగా వినండి, దేవుడి మాటలను ఆలోచించడు. ఆచారంగా వస్తాడు, ప్రార్థన పెట్టారట, వెళ్ళాలట, అక్కడ కూర్చుంటే ఏదైనా దీవెన వస్తుందేమో, ఆశీర్వాదం వస్తుందేమో, దేవుడు మమ్మల్ని ఏమైనా కాస్త చూస్తాడేమో, దేవుడు కృప ఏమైనా మా మీద కలుగుతుందేమో, అందుకు దేవుడి సన్నిధికి వస్తారు చాలామంది. ఇంకా మరి కొంతమంది ఇంక మీకు తెలియదు కదా, వాళ్ళ ప్రత్యేకమైన అవసరతలు ఉంటాయి, అవసరతలు తీర్చుకోవడానికి సన్నిధికి వస్తారు తప్ప సన్నిధిలో దైవజనుడి నోట చెప్పబడుతున్న మాట ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన ఎంత బాగా రాశాడు 7వ వచనం, మళ్ళీ చదవండి అది. నేను మీతో చెప్పు మాటలను మీరు ఆలోచించుము. ఆలోచిస్తే తర్వాత చూడండి అక్కడ, ఒకవేళ గనక మీరు దేవుడి మాటను గనక మీరు ఆలోచించగలిగితే అన్ని విషయములలో ప్రభువు మీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడట. అన్ని విషయాలలో ఆనందం. చూడండి అక్కడ, నాకు భలే ఆనందం వేసిందండి అన్నమాట. నువ్వు ఏం చేయాలో నీకు అర్థం అవటం లేదా? దేవుడి దగ్గరికి రా, దేవుడి మాట విను, విడిచిపెట్టకు, ఆలోచించు. అన్ని విషయాల్లో నీకు వివేకం, తెలివి, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. అన్ని విషయాల్లో అన్నాడు. ఈ లోక సంబంధమైన జీవనం విషయంలోనా, నీ భక్తి విషయంలోనా, నీ కుటుంబం విషయంలోనా, నీ పిల్లల్ని పెంచటం విషయంలోనా, నువ్వు బాగుపడటం విషయంలోనా, నీ ఆత్మీయ జీవితం విషయంలోనా, అన్ని విషయాలలో నీకు బుద్ధి కావాలా, వివేకం కావాలా, తెలివి కావాలా, ఆలోచన కావాలా? ఒక్కసారి దేవుడి మాటలు విడిచిపెట్టకు. ఆచారంగా ఆదివారం గుడికి వెళ్తారు చాలామంది, ఏదో ఆదివారం కనుక వెళ్ళాలి కనుక రావాలి కనుక, అంతే తప్ప అక్కడికి వెళ్ళి ప్రసంగం విన్నప్పుడు ఇంటికి వచ్చి ఎంతమంది ఆలోచిస్తున్నారు? దేవుడు ఇలా చెప్పాడు కదండి, దేవుడు ఇలా బ్రతకమంటున్నాడు కదండి, మనం ఏంటంటే ఇలాగ ఉండిపోయామని ఏ భార్య అయినా భర్త అయినా పిల్లలను కూర్చోబెట్టుకుని ఆ రోజు సాయంత్రం ఈ రోజు ప్రసంగం మన కుటుంబంలో నెరవేరుతుందా లేదా అని ఎవరండి ఆలోచిస్తారు? ఇక్కడ మెయిన్ దెబ్బ ఎక్కడైందంటేనండి, గుడికి వస్తున్నారండి, సన్నిధికి వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, విన్న వాటిని ఏం చేయట్లేదు అంటే అస్సలు ఆలోచించట్లేదు. ఇక్కడ జరిగిందండి దెబ్బ. అందుకే ఎవరి ఆత్మీయ జీవితమైన ఎదుగుదల లేకుండా పోయింది. ఇందాక తొలి ప్రసంగంలో మీరు విన్నట్టుగా ఈరోజు సాతానుకు మన జీవితాలు దొరికిపోతున్నాయి అంటే, మన వాడు కుయుక్తులకు బలైపోతున్నాము అంటే, చెప్పబడుతున్న ప్రసంగాలు లేదా నువ్వు బైబిల్లో నువ్వు చదువుకుంటున్నప్పుడు నువ్వు చదివిన నీ వాక్యాన్ని నువ్వు ఒకసారి ఆలోచించాలి కదా, మనసులోకి దాన్ని తెచ్చుకోవాలి కదా, దాన్ని ధ్యానించాలి కదా. ఏంటి దేవుడు ఇలాగ అన్నాడు అని నీ ఆలోచనలోనికి దేవుడు మాటలు లేనప్పుడు ఈ భూమి మీద మన జీవితం సజావుగా జరగదండి, కుప్ప కూలిపోతుంది. ఆత్మీయ జీవితం కుప్పకూలుతుంది, భౌతిక సంబంధంగా ఈ లోకంలో మన జీవితం కూడా బాగోదండి. దేవుడి మాటలు మన హృదయంలో, దేవుడి మాటలు మన ఇంటిలో, దేవుడి మాటలు మన మనసులో లేనప్పుడు, ఒకవేళ ఉన్న వాటి గురించి ఆలోచించగలిగిన టైం నీకు లేనప్పుడు జీవితాలు దెబ్బతింటాయండి. దేవుని పిల్లలారా, మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు దేవుడు ఎలాగో మనం ఆలోచించం గనక దేవుడు ఒక మెట్టు దిగుతాడండి ఎప్పుడు. నిజంగా దేవుడు బైబిలును రాయించిన విధానానికండి ఎన్ని స్తోత్రాలు చెప్పినా తక్కువేనండి. నా మాట నిజానికి నువ్వు ఆలోచించాలి, ఆలోచించి నీకు నువ్వుగా గ్రహించాలి. దేవుడు అంటే ఎవరో, నీ జీవితం ఎవరిచ్చారో, నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చేస్తే పరలోకం వెళతావో ఆటోమేటిక్గా నువ్వు ఆలోచించి నేర్చుకోవాలి. కానీ నేనేం చేశానో తెలుసా? నీ కళ్ళ ముందు నా మాటలు పెట్టినా అవి నువ్వు చదివి ఆలోచించి వాటి మాటల ప్రకారం నువ్వు బ్రతకనప్పుడు నేనే ఒక మెట్టు దిగి, నువ్వు ఆలోచించటం లేదు కనుక నేనే నీ దగ్గరకు వచ్చి నీకు నేర్పించాలనుకుంటున్నాను అంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనం ఆలోచించలేదు కనుక, మనం దేవుడిని పట్టించుకోలేదు కనుక దేవుడే ఒక మెట్టు దిగి
మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. సూర్యుడు వస్తున్నాడు బగబగ బగబగ. ఏమంటే నా తరంలో మండాడు, ఏమంటే మన నాన్నగారి తరంలో మండాడు, మన తాతగారి తరంలో మండాడు. సూర్యుడు కొన్ని కోట్ల వేల వందల సంవత్సరాల నుంచి మండుతున్నాడే, నిత్యమో మండుతున్న శక్తి ఎలాగొస్తుందని ఎవరూ ఆలోచించలేదు. సంవత్సరం అయిపోగానే, ఎండాకాలం అయిపోగానే జూన్ నెలలో వర్షాలు పడిపోతున్నాయే, ఎవరండి ఇంత కరెక్ట్గా జూన్ నెల వచ్చేసరికి వర్షాలు తయారు చేసి మా ఇంటి ముందు మా పొలంలో పోసారని ఎవరూ ఆలోచించరు. ఆహారం భూమిలో నువ్వు ఒక్క విత్తనం వేస్తే, ఒక గింజ వేస్తే ఆ గింజ వందల వేల గింజలుగా పండి నీకు మళ్ళీ ఫలాలు ఇస్తుంది. ఒక్క మామిడి టెంక నువ్వు భూమిలో పాతితే నీ ఇంటి ముందు అది మామిడి చెట్టు అయి సంవత్సరానికి వందల కాయలు నీకు కాస్తుంది. ఎవరండి ఇలా చేస్తున్నారు, ఎవరండి ఇదంతా జరిగిస్తున్నారు అని మనిషి ఆలోచించటం మానేశాడు. దేవుడు మాట ఆలోచించటం మానేశాడు. కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతిలో జరుగుతున్న ఆయన కష్టాన్ని ఆలోచించటం మానేశాడు. దేవుడిని కంప్లీట్గా మనిషి పక్కకు పెట్టాడు. ఏమంటే ఏదో నామకార్థంగా దేవుడు అన్న ఆయన ఎప్పుడో పండగ పూటో, ఆదివారం పూటో, లేదంటే కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడే తప్ప నిరంతరము దేవుడిని గుండెలలో భద్రం చేసుకుని, నా జీవితం ఆయనది కదా, ఈ ప్రకృతి ఆయన కష్టం కదా, ఆయన కృప వలన బ్రతుకుతున్నాం కదా అని దేవుడిని సీరియస్గా తీసుకున్న మనుషులండి భూమి మీద అతి కొద్ది మంది కనపడుతున్నారు. దేవుని పిల్లలారా, మనం ఆలోచించటం మానేశాం. మనము దేవుడి యొక్క కష్టాన్ని ఆలోచించటం మానేశాం. ఆయన మనసును ఆలోచించడం మానేశాం. ఆయన బాధ ఆలోచించడం మానేశాం. భూమి మీద మనకేవో ఏర్పాటు చేసుకున్నాం. కుటుంబాలని, పిల్లలని, ఉద్యోగాలని, వ్యాపారాలని, చదువులని, అప్పులని, కష్టాలని, శ్రమలని. నిరంతరము మనిషి వీటి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద తన వాక్యాన్ని నీ చేతుల్లో పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే అన్ని విషయాలలో నీకు సమాధానాలు దొరుకుతాయి. నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం సన్మార్గంలోకి వస్తుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, ఎలా బ్రతకాలో నేను చెబుతాను నాయనానని బైబిలును రాయించిన ఆ మాటలను ఆలోచించటం అనేసారండి. పోనీ అవి ఆలోచించడం లేదు కదా. కళ్ళ ముందు ప్రకృతిలో జరుగుతున్న ఈ మార్పులు, ప్రకృతి సేవ చేస్తున్న సేవ విధానాన్ని బట్టి దీన్ని ఎవరో నడిపిస్తున్నారు, ఎవరో కష్టపడుతున్నారు నా కోసం అని ప్రకృతిని చూసైనా మనిషి ఆలోచిస్తాడంటే అది మర్చిపోయాడు. తింటున్నాడు, త్రాగాలంటున్నాడు, ధరించుకోవాలంటున్నాడు, ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నాడు, 60-70 ఏళ్ళ ఈ జీవితం అన్నాడు. ఈ జీవితం కోసమే దేవుడిని నమ్ముతున్నాడు. ఎవడి దేవుడి దగ్గరకు వచ్చి తన అవసరతలు అన్నీ చెప్పుకొని ఎవడి తిరిగి వెళ్ళిపోతున్నాడు తప్ప దేవుడి మనసును కానీ, దేవుడి కష్టాన్ని కానీ, ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడన్న సంగతి కానీ మనిషి ఆలోచించటం అనేసాడు. ఎవడి నిజంగానండి మానవ జీవితంలోనండి మనిషి ఒక్క అడుగు ముందుకేయాలన్నా ఆలోచించి వేస్తాడండి. మీకు ఇది తెలియదు కదా, జూన్ నెల వచ్చింది, పిల్లల్ని స్కూల్లో వేయాలి. ఏ స్కూల్లో పడితే స్కూల్లో వేయిస్తారండి? మీరు ఆలోచించారా? అబ్బో సెలవులు ఇచ్చినప్పుడు ఆలోచన మొదలెడతారు ఏప్రిల్ నెలలో. జూన్లో ఓపెన్ చేస్తే 2 నెలల తర్వాత మా పిల్లల్ని ఎక్కడ వేయాలి? గవర్నమెంట్ స్కూలా, ఏమంటే ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా? ఏ డిగ్రీలో వేయాలి, ఏ గ్రూపులో వేయాలి, ఏమంటే బస్సు ఎక్కించాలా, దింపి తీసుకుని రావాలా? బాబా ఎన్ని ఆలోచనలు చేశారండి పిల్లల చదువుకి. పిల్లల చదువుకు ఆలోచన, ఏమంటే చేసే ఉద్యోగానికి ఆలోచన, తిండి దగ్గర కూడా ఆలోచన. ఎదు పడితే తింటావా? ఈ ఆదివారమే, వచ్చే ఆదివారం ఏం వండుకోవాలో ప్లాన్ చేసుకుంటారు తినేటప్పుడే. అత్తమాను చికెన్ అయితే వస్తున్నారండి, బోరు కొట్టేసిందండి. వచ్చే వారం చికెన్ తెచ్చారంటే మీరు వండనంటుంది ఆవిడ. వచ్చే వారం చేపలు తేవాలి, వచ్చే వారం మటన్ తేవాలి. చూసారా ఆలోచన? తినడానికి ఆలోచన, కట్టుకోవడానికి ఆలోచన, ఏమంటిదే పిల్లల చదువుల ఆలోచన, కుటుంబం అంతా ఆలోచన ఆలోచన ఆలోచన. ఎవడు దేన్ని ఆలోచించట్లేదు చెప్పండి? మనిషి దేవుడిని ఆలోచించడు, దేవుడి కష్టం ఆలోచించడు. ఆయన పరలోకంలో ఉండి ఒంటరిగా భూమి మీద ఉన్న నరుల వైపు చేతులు చాపి దినమెల్లా నా చేతులు చాపి నీ వైపే చూస్తున్నాను, నువ్వు దగ్గరికి రారా, నా మాటలు వినరా, నాకు ప్రార్థన చేయరా, నా పాటలు పాడరా, నా గురించి ఎవరికైనా చెప్పరా, నా గురించి ఆలోచించరా అని దేవుడు దినమెల్లా చేతులు చాపుతున్నా. ప్రతి క్షణం మనుషుల గురించే దేవుడు ఆలోచిస్తున్నా. దేవుడిని పట్టించుకోని వాడిగా మనిషి మారాడండి. ఇంకేం చేస్తాడు దేవుడు? ఒక మెట్టు దిగాడు తానే. ఒక మెట్టు దిగి నా కష్టమేంటో, నేను నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నానో, నిన్ను బ్రతికించడానికి, నువ్వు ఊపిరితో భూమి మీద ఉండడానికి నీ కొరకు నేను ఎంత కష్టపడుతున్నానో నీకు అర్థమయ్యేటట్టుగా నీ కళ్ళ ముందున్న ఒక దానిని నీ ముందుకు తీసుకొని వచ్చి
నీకు పాఠం నేర్పిస్తానని మనం ఆలోచించటం మానేసిన తర్వాత తానే దిగండి, ఒక విషయాన్ని మన కళ్ళ ముందు పెట్టి నా కష్టం ఏంటో మీరు ఆలోచించండి అంటున్నాడు. ఏం పెట్టాడంటారా? ఒకసారి అందరూ బైబిల్లోకి వెళ్దామంటే నిజంగానండి అక్కడ మాట్లాడుతున్న మాటలండి ఈ రాత్రి మీరు మనసు పెట్టి ఆలోచించగలిగితే ఈ రాత్రి నుంచే మీరు దేవుడిలో ఖచ్చితంగా నేను ఉంటానని ఇక్కడ ప్రమాణం చేసి ఇంటికి వెళ్ళిపోయి రేపటి నుంచి మీరు వెళుతున్న సన్నిధికి క్రమంగా వెళతారు, మీరు వెళుతున్న సంఘాలకి దేవుడిలో సక్రమంగా ఉంటారు, దేవుడి పనిలో క్రమంగా ఉంటారు. దేవుడి కోసం నా జీవితం అని ఎవడు నిజంగా మంచి నిర్ణయం తీసుకుని మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు చదువుతున్న వాక్య భాగం మీకు కరెక్ట్గా అర్థమైతే యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి వెళదాం. బైబిల్లో దేవుడి పలుకుతున్న ఏమంటే ఎంత మంచి మాటలు ఉంటాయో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథం అందరు తీసుకోండి, బైబిల్లో 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినండి, అతనికి ఒక ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడెదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఏమండి నా ప్రియుడు ఉన్నాడు, అతనికి ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందట? బాగా అక్కడున్న ప్రతి పదం పట్టుకోండి, అది మన జీవితం. చివరిలో అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది? ద్రాక్ష తోట కదా అనుకుంటున్నారు, అంతే. తోట ఏంటో చెప్తాను చివరిలో. తోట ఎక్కడుందట? సత్తువ గల భూమి అంటే అర్థం ఏంటి? నేలల్లో రకాలు ఉంటాయండి. నాసి రకం భూమి ఉంటుంది, చౌడు నేల ఉంటుంది, అక్కడ ఏ పంట వేసినా సరిగా పండదు. అలాగే సత్తువ కలిగిన నేల ఉంటుంది, సారవంతమైన నేల ఉంటుంది, అక్కడ ఏ పంట వేసినా ఎలా పండుతుంది? బ్రహ్మాండంగా. కొన్ని చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఎకరం వరి నారు వేస్తే 30 బస్తాలే పండుతుంది, కొన్ని చోట్ల 25 పండుతుంది, కొన్ని చోట్ల 40. ఎందుకు పండింది అక్కడ 40? సారవంతమైన భూమి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుడు అంటున్నాడు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట నా ప్రియుడు వేసుకున్నాడు. ఆ ప్రియుడు కూడా ఎక్కడ వేసాడట తోట? భూమిని సెలెక్ట్ చేశాడట, ఎక్కడ పడితే అక్కడ వేయలేదట తోట. సత్తువ గల భూమిని సెలెక్ట్ చేశాడట. ఆ సత్తువ కలిగిన భూమి మీద నా ప్రియుడు ఒక ద్రాక్ష తోటను నాటాడు. తర్వాత ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. భూమి పంట వేయాలనేసరికి ఆ పంట పండించడానికి ముందు రైతు ఎంత కష్టపడతాడో మీకు తెలియదు కాదు. వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. పంట వేయాలంటే ముందు ఏం చేయాలి? ట్రాక్టర్ని తీసుకెళ్ళాలి, అందులో రాళ్ళు ఉంటాయి, అప్పటికే మొలిచిపోయిన తుప్పలు ఉంటాయి, తీగలు ఉంటాయి, అన్నిటిని కూడా బాగు చేయాలి. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, రాళ్ళని ఏరేయాలి. వ్యవసాయం చేసేటప్పుడు దుక్కు దున్నుతారు, మీకు తెలుసు కదా. ట్రాక్టర్తో దుక్కు దున్నడానికి ఎంత కష్టం అండి. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి, ఒకప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? ఎడ్ల బండిని కట్టండి, కాళ్ళు నిజంగానండి ఆ ఎడ్ల బండి నడిపిస్తున్న ఆయనకు ఉండేవండి కాళ్ళు ఒరిచిపోయేవండి. నాగలతో అలా దున్నుకుంటూ ఆ నేలల్లో, ఆ వాటర్లో, ఆ మట్టిలో అతను అలా తిరుగుతుంటే కాళ్ళు అండి నిజంగా చచ్చుపడిపోయేవి. చాలా కష్టపడేవారు ఒకప్పుడు. దుక్కు దున్నడం, దాని చుట్టూ మళ్ళీ ఆ గట్టును చెక్కడం ఏదో అంటారు, ఆ చదును చేయటం, ఆ చెక్కటం, అక్కడి నుంచి ఏమన్నా మళ్ళీ చెట్లు అయ్యి పొలంలోకి రాకుండా నీళ్లు పెట్టడం, ముందుగానే దాన్ని చదును చేయటం. ఎంత కష్టం అండి ఇది. రైతు ఎంత కష్టపడతాడండి. చేశాడట, సత్తువ గల భూమిని సెలెక్ట్ చేశాడట, దాన్ని చక్కగా చదును చేశాడట, అందులో ఉన్న రాళ్ళని ఏరేసాడట, అందులో విత్తనాలు వేసేటప్పుడు ఎలాంటి వేసాడట? శ్రేష్టమైన తీగలు నాటాడు. ఇది పట్టుకోండి మీరు జాగ్రత్తగా. అంటే పంట వేయాలనుకున్నప్పుడు ఎలాంటి విత్తనాలు పడితే, ఎలాంటి చెట్లు పడితే, అలాంటిది నాటలేదు. నాటేది కూడా ఎలాంటిది నాటాడట? శ్రేష్టమైనది. మరి రైతుల దగ్గరికి వెళ్ళారనుకోండి, విత్తనాలు వేసేటప్పుడు అండి చాలా ఎంక్వైరీలు చేస్తారండి. కొత్త విత్తనాల కంపెనీలు దిగుతూ ఉంటాయి. ఏ కంపెనీ విత్తనాలు అయితే బాగా వస్తుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు ఇప్పుడు కాకినాడ ప్రాంతంలో చెరువులు ఉంటాయండి. ఆ చెరువుల్లో చేపలకేసే మేతకు కూడా బోల్డ్ కంపెనీలు వచ్చినాయి, మీకు తెలియదు కాదు కదా. రొయ్యల కంపెనీలు కూడా మేతలు వచ్చినాయి. రొయ్యలు పిల్లలు వేయడానికి కూడా చాలా కంపెనీలు వచ్చాయి. మా రొయ్యల పిల్లలు మంచివంటే, మా చేప పిల్లలు మంచివంటే, ఈరోజు పోటీలు మీకు తెలియదు కాదు. అంటే మంచి వేయాలి, మంచి వేస్తే మంచి పంట వస్తుంది. ఇక్కడ వేసిన ఆయన ఎలాంటివి వేసాడట? శ్రేష్టమైన తీగలను వేసాడట. మీరు జాగ్రత్తగా వినండి. సత్తువ గల భూమి, ఆ భూమి మీద ఈయన పడ్డ కష్టం, ఆ కష్టం అయిపోయి చదును అయిపోయిన తర్వాత అందులో శ్రేష్టమైన తీగలు. వెరీ గుడ్. తర్వాత చూడండి, అక్కడ శ్రేష్టమైన తీగలను నాటించాడు.
దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టే తొలిపించను. ముందుగానే, ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనమాట. భూమి ఎలాంటిది? శ్రేష్టమైన భూమి. నేను బాగా కష్టపడ్డాను, నీళ్ళు వేసాను, ఎరువేశాను, చదును చేశాను, అందులో పెట్టిన విత్తనాలు కూడా శ్రేష్టమైన విత్తనాలు పెట్టేశాను, కనుక ఖచ్చితంగా నాకు పంట వస్తుంది అన్న ముఖ్య ఉద్దేశంతో ముందుగానే ఆ పొలానికి దగ్గర ఏం చేశారట? బురుజును ఒకటి చేయించేసి ద్రాక్ష పండ్లను ఏమండి, ద్రాక్ష పళ్ళను బురుజులో వేసి తీయగానే ద్రాక్ష రసం వస్తుంది. అది అక్కడ వ్యవసాయం. ఆ వ్యవసాయంలో ఇది మీకు అర్థం అవ్వాలి అంటే, అప్పుడప్పుడు చూడండి, వరిచేను ఆ నాటినప్పుడు ఆ వరిచేను గట్టు మీద కళ్ళం ఏర్పాటు చేస్తారు, తెలుసు కదా మీకు. ఈ పంట అంతా కోసి ఆ కళ్ళంలో వేసి అక్కడ ఏం చేస్తారు? నూరుస్తారు. ట్రాక్టర్తో తన్నించడం, లేదంటే ఒకప్పుడు ఎడ్లను కట్టి నూర్చేవారు. అలా నూర్చిన తర్వాత ఆ నూర్చిన పంట అంతా ఎగరబోసి విత్తనాలేమో బస్తాలు వేసుకుంటారు, అక్కడ మిగిలిపోయిన పొట్టునేమో కాల్చేస్తారు. మీకు తెలుసు కదా, పొలం పక్కనే ఉంటుంది, కళ్ళం అంటారు దాన్ని. అలాగే ఈయన కూడా, రైతు కూడా ఏం చేశాడంటే, నేను ఈ పంట వేరు కదంటే, ద్రాక్ష పంట కదా, ద్రాక్ష తీగలు వస్తాయి కనుక బురుజు వేయించి అందులో ద్రాక్ష పళ్ళు వేయించి ద్రాక్ష రసం వస్తుందని ముందుగానే అక్కడ బురుజును సిద్ధం చేయించేశాడట. ఏం జరిగింది ఇంతకీ చూడండి. తర్వాత వచనం జాగ్రత్త చూడండి, 2వ వచనంలో మధ్యలో చదువుతున్నారు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ కారు ద్రాక్షలు కాచెను. పంట టైంకి వచ్చే చేతి వరకు, ఏమంటే పంట టైంకి వచ్చే అంతవరకు కష్టపడ్డాడట. పంట వచ్చేస్తుంది, పంట పండింది. ఏమంటే మీకు తెలియదు కదా, 6 నెలలండి వ్యవసాయం చేస్తారు పంట రావాలండి. కొన్ని 6 నెలలకు వస్తుంది, కొన్ని 3 నెలలకు వస్తుంది, కొన్ని 4 నెలలకు వస్తుంది, కొన్ని 9 నెలలకు వస్తుంది. ఈ నెలల తరబడి రైతు ఆ పంట కోసం కష్టపడుతూనే ఉంటాడు. ఒక చంటి పాపను ఏమండి చంటి పాపను తల్లి ఎలాగైతే సంరక్షించుకుంటుందో, రైతు తన పంట పొలాన్ని అలాగే సంరక్షిస్తాడండి. మీరు చూడండి, రైతులు ఎక్కువగా నిద్రపోరండి. తెల్లవారు 4 అయిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? వెలుగు వచ్చిందంటే చాలా కర్రట్టుకుని చేలోకి వెళ్ళిపోతాడు. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైనా ఎలకలు తవ్వేసేయా, ఎక్కడైనా దోమలు పట్టేసేయా, ఎక్కడైనా పురుగులు వచ్చేసేయా. రాత్రి చీకటి అయిపోయేంత వరకు అక్కడే ఉంటాడు. తెల్లవారంగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడండి. నెలలు తరబడి పసిపాపను చూసినట్టుగా పంటను చూసుకుంటాడు. అలా చూస్తేనే కానీ పంట చేతికి రాదు. ఇప్పుడు ఈయన బాగా కష్టపడ్డాడు, పంట రావాలి, ద్రాక్ష పళ్ళు వస్తాయి అని అనుకున్న టైం కట్ట ఏ పళ్ళు వచ్చినాయట? కారు ద్రాక్ష. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎప్పుడైనా తిన్నారా? మనం తింటున్న ద్రాక్ష పళ్ళల్లో కూడా అప్పుడప్పుడు తగులుతాయి, చివరు ఉంటాయి, చిన్నగా ముడిసిపోయి, కాయ తెలీదు, అది ఇత్తనమో తెలీదు, పీపో తెలీదు, చిన్నది ఎంత ఉంటుంది. అది నోట్లో వేసుకోగానే ఉంటే బాగా భయంకరమైన చేదుగా ఉంటుంది, లేదంటే బాగా పుల్లగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? కారు ద్రాక్ష. ఆయన తిడతారు పళ్ళు ఇచ్చిన అతన్ని, ఏమై అన్ని మొత్తం పుల్లగా ఉన్నవి, ఈ చేదుగా ఉన్నాయి ఇచ్చేవంటారు. ఆడేం చేస్తాడు? పండిన పంట అలా పండింది. పండిన పంట తప్పది, జాగ్రత్తగా వినండి. కారు ద్రాక్షలు కాచేయట. ఏమండి ఒక్క పంట, ఏమంటే అందులో ఉన్న ఒక్క కాయ కాకపోతే, ఒక గెల కాకపోతే అసలు ఏది మంచిది లేదండి. పంట మొత్తం ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తే, ఇన్ని నెలల తరబడి కాయలు కోస్తుంటే ప్రతి కాయ కూడా ఎలాగుందట? కారు ద్రాక్ష. ఇప్పుడు చెప్పండి, రైతు పరిస్థితి ఏంటి? మీరు చెప్పండి. ఏం చేస్తాడు రైతు? ఏడుస్తాడు, బాధపడతాడు. ఎందుకు నా పంట ఇలాగ అయిపోయిందని ఆలోచిస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, రైతు ఆలోచించాడు. ఏమి ఆలోచించాడు తెలుసా? పోనీ ఇది ఇలాగ పుల్లకాయలు చేదుకాయలు కాయడానికి నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచించుకున్నాడు. అంటే పంటకి నేను ఏమైనా తక్కువ చేశానా? చేనుకు నేను ఏమైనా తక్కువ చేశానా? నేనేమైనా నీళ్లు పెట్టలేదా? నేనేమైనా మంచి తీగలు నాటలేదా? భూమి నేను వేసిన నేల ఏమైనా బాగోలేదా అని ఏమండి ఆయన పరీక్షించుకున్నాడు. ఎందుకు ఇలా కాసింది అని ఆలోచించేసరికండి, ఆ కింద చదవండి. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతాడో ఆ కింద చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని కోరుచున్నాను. ఇప్పుడు పంచాయతీ పెట్టాడని మనుషులు పిలిచాడు. ఇదిగో ఈ ద్రాక్ష తోట ఇలా ఎందుకు అయిపోయిందో నాకు చెప్పండి, ఎందుకు అది కారు ద్రాక్షలు కాయాలి అని ఇప్పుడు అంటున్నాడు. దానికి నేను ఏం చేశానో మీకు చెప్తానని చెప్తున్నాడు. ఇప్పుడు 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ఏమంటే తప్పుడుగా పండడానికి, పుల్లవి పండడానికి, కారు ద్రాక్షలు చేదు ద్రాక్షలు పండడానికి నేనేం తక్కువ చేయలేదే, దానికి నేనేమి అన్యాయం చేయలేదే, నేనేమి ఎరువేయటం మానలేదే, నేనేమి విత్తనాలు మంచి వేయటం మానేలేదే. అన్ని మంచివే వేశాను కదా, అన్ని గొప్పవే చేశాను కదా.
కంటికి రెప్పలా కాపాడుకున్నాను కదా, ఏ పశువులు వచ్చి తినేయకుండా. కింద చెప్తాడు చూడండి, ఆ కింద, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆలోచించండి, నేను చెప్పేది మీరు ఆలోచించండి అని. ఏం ఆలోచించమంటున్నాడు? నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను ఇప్పుడు ఆ ద్రాక్ష తోటను ఏం చేయాలనుకుంటున్నాను అని నేను మీతో చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తాడట? అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అంటే అప్పటి వరకు ఆ చేనుకి ఏముంది? జాగ్రత్తగా వినండి ఇవన్నీ. అప్పటి వరకు దానికి కంచె ఉంది, ఇనప కంచేశాడు. ఏ పశువు రాకుండా, ఏ దొంగ రాకుండా, ఏ రాత్రి ఏ మూగజీవాలు వచ్చి దాన్ని తొక్కేయకుండా, తినేయకుండా, నాశనం చేయకుండా దాని చుట్టూ కంచేశాడట. కంచె వేసి రాత్రింబగళ్ళు కాపాడాడట. మీకు ఇక్కడ విషయం చెప్పాలి నేను. కంచె వేసి కాపాడటం ఎంత కష్టమో ఒకసారి మీరు రైతులకి వెళ్ళి అడగండి. కొన్ని సందర్భాల్లో రైతులు ఏం చేస్తారో తెలుసండి, ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్లో నుండి అడవులు తక్కువ కనుక, ఇక్కడ మన ప్రాంతాల్లో అడవి తక్కువ కనుక ఏమంటే చక్కగా పంట వేస్తారు, రైతులు ఇంటికి వచ్చి పడుకుంటారు. కొన్ని తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, మన దగ్గర కూడా కొంచెం బార్డర్ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ వ్యవసాయం చేసేటప్పుడు అండి, వాళ్ళకి అడవి జీవాల నుంచి ప్రమాదం ఉంటుంది. పంటకి రాత్రులు అడవి పందులు వస్తాయండి, ఏనుగులు వస్తాయి. ఆ అడవుల పందులు కానీ, ఏనుగులు కానీ రాత్రిపూట ఏమంటే పంట మీద దాడి చేసాయనుకోండి, మొత్తం తెల్లవారేసరికంటే పొలం అంతా నాశనం అయిపోద్ది. ఎందుకంటే అది ఒకటి రాదు, వస్తే గుంపులు ఏనుగులు వచ్చినట్టు గుంపులుగా వస్తాయి. చెరుకు తోట మీద పడ్డది అనుకోండి, తెల్లవారేసరికి ఒక గెడ ఉండదు, ఆకులు తప్ప అక్కడ మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే పందులు పడ్డాయనుకోండి, ఈ కందుల చేలు తినేస్తాయి, వరి చేలు తినేస్తాయి, చెరుకు చేనులు తినేస్తాయి. కనుక రైతు ఏం చేస్తాడో తెలుసండి, రాత్రి ఇంట్లో పడుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి, ఆ పంటను కాపాడుకోవడానికి ఆ చేను మధ్యలోనే ఒకటేమండి నివాసం ఏర్పాటు చేసుకుంటాం. మీరు చూడండి, కావాలంటే కనపడతాయి అక్కడక్కడ. చేను మధ్యలోనే ఒక గుడిసె వేసుకుంటాడు ఎత్తుగా, ఆ పంట కంటే ఎత్తుగా పైకి కట్టుకుంటాడు. పైకి కట్టుకొని దాని మీద పడుకునండి. చిన్న చప్పుడు వస్తేనండి నిద్రపోడండి రాత్రంతా. చిన్న చప్పుడు వస్తే చాలు, పెద్దది కంచం ఒకటి పెట్టుకుంటాడు. ఏమంటే ఇలాగ కంచాన్ని పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. దేనికి? ఏదైనా అడవి మృగం వస్తే ఆ పంటను తినేయకుండా అక్కడి నుంచి ఏమైపోద్ది? పారిపోతుంది. ఆ సౌండ్కి భయానికి పారిపోద్ది. ఇప్పుడు కాస్త టెక్నాలజీ వచ్చింది కనుక ఏం చేశారంటే, మన ఇంటికి ఉల్లిపాయలు అని ఒకప్పుడు నోటు అరిచేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమన్నా రికార్డింగ్ చేసి పట్టుకొస్తున్నారు కదా, అదే అరుస్తుంది. అలాగే ఈ టెక్నాలజీని వాళ్ళ పొలంలో వాడారు. ఇప్పుడు రాత్రి అది ఆన్ చేసి వచ్చేస్తాడు, ఓ ఓ ఓ అని మనిషి అరుతున్నట్టుగా సౌండ్ అరుస్తుంది. అది అరవటం వలన అక్కడికి పందులు కానీ ఏనుగులు కానీ రాకుండా, పంట నాశనం అవ్వకుండా దాన్ని కాపాడుకుంటాడండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తానని తెలుసా? ఒక పంటని కాపాడడానికి రైతు ఎంత కష్టపడతాడా? అవును, కష్టపడిన తర్వాత పంట చేతికొచ్చే టైంకి ఎలాంటి పంట రావాలి? మంచి పంట రావాలి, శ్రేష్టమైన పంట రావాలి. ఇప్పుడు అంటున్నాడు ఈయన, అది కారు ద్రాక్షలు కాసింది. నేను దానికి ఏమైనా పంటకి ఏమైనా తక్కువ చేశానా? సత్తువు గల భూమి, శ్రేష్టమైన తీగలు, దానిని కాపాడడానికి, చదును చేయడానికి కష్టపడ్డాను. అందులో నేను ఎవరు వచ్చి తినేయకుండా చుట్టూ ఏమేశాను? కంచె వేసి రాత్రి పగల్లో నిద్ర పోకుండా నా పంటకు నేను చేస్తే ఆ పంట ఎందుకు నాకు పండదు? అది ఎందుకు నాకు ఫలించదు? అది నాకు ఎందుకు చేతికి రాలేదు? ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఫలించని పంట నాకెందుకు, నాకు ఉపయోగపడని పంట నాకెందుకు, ఇంతకాలం దాని చుట్టూ కంచె వేశాను. ఇప్పుడు ఆ కంచె ఏం చేస్తాడట? తీసేస్తాడట. కంచె తీసేస్తే పొలం ఏమవుతుందో నాకు చెప్పాలి. ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్టుగా జంతువులు దాని మీద పడిపోతాయి. రాత్రికి రాత్రి కొలాప్స్, నాశనం అయిపోతుందండి. ఇంతకీ ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారండి? మాకు తెలుసు కదా పొలము, మాకు తెలుసు కదా పంట, ఇవన్నీ దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు, మీరు నాకెందుకు చెప్తున్నారు అంటారేమో. ఇందా చెప్పాను కదా ప్రారంభంలో, మనం ఆలోచించటం మానేసామని మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని పట్టుకొచ్చి మనకు అర్థం అవ్వడానికి దేవుడు తానే దిగి ఒక్కసారి పంట చూడు నాయన, ఆ పంట గురించి ఆలోచించిన ఆయన, ఆ పంటను పుట్టించడానికి, ఆ పంట విత్తనాలు వేయడానికి, దాన్ని పండించడానికి, దాని కాపుదల కోసం ఎదురు చూస్తున్న రైతు కష్టాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఇప్పటి వరకు మనకు చెప్పాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఇదంతా విన్న తర్వాత ఇందులో నష్టపోయింది ఎవరు నాకు చెప్పండి? నష్టపోయింది ఎవరు? రైతు. వెరీ గుడ్.
రైతు నష్టపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పంటని ఏం చేయాలని మీరు చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని గట్టిగా వాయిస్ ఇవ్వాలి, లేదంటే నిద్రపోతున్నారు మీరు. ఇక్కడి నుంచి భలే వచ్చిందండి సౌండ్. పంటని ఏం చేయాలట? కాల్ చేయాలి. రైట్. కాల్ చేయాలన్న వాళ్ళు అందరూ చేయలేదండి. ఆలోచించి ఎత్తుకోండి. కాల్ చేయలే దాన్ని, కరెక్టా? అంతే కదండి. చేతికి రాంది పనికి రాంది దాన్ని ఏం చేయాలి? కాల్ చేయాలి. వెరీ గుడ్. ఇంతకీ పంట, ఇక్కడ రైతు ఎవరు? ఈ పంట ఏంటంటే, కింద చదువుదాం, బైబిల్ చదువుదాం. ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది అడితిరిగి ఇడితిరిగి, అందుకే ఆలోచించి ఎత్తుకోండి అన్నాను. అడితిరిగి ఇడితిరిగి మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు. అది చూడండి, కింద చదువుదామండి. కిందకి అలా చదువుకుంటే 6వ వచనం, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కస చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చుదును. ఎవరో కనబడుతున్నారు ఇప్పుడు. అసలు దాని మీద వర్షం పడకూడదని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాడట. ఎవరు? రైతు గారు ఇస్తారా? మేఘాలకి మీరు ఆజ్ఞ ఇవ్వండి. సర్పవరంలో అసలు వాన పడ్డానికి కుదరదు, పక్కకిలానండి. మీరంటే వెళ్తాయా? రైతులంటే వెళ్తాయా? మేఘాలకు ఆజ్ఞ ఇవ్వగలిగిన శక్తి ఎవరికని చెప్పండి. దేవుడు. అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఇప్పుడు అంతా ఎవరు? దేవుడే. మరి ఇంతకీ దేవుడు ఏమైనా ద్రాక్ష తోట వ్యవసాయం చేశాడా? అక్కడ చెప్పబడుతున్నది ద్రాక్ష తోట గురించి అండి, కాదండి, మన గురించే. కింద చెప్తాడు చూడండి, కింద జాగ్రత్త చదవండి, 7వ వచనం. ఇశ్రాయేలుల వంశము సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట. ఇంతకీ ఏంటా తోట? ఇశ్రాయేలుల వంశము, భూమి మీద ఉన్న మానవాళి, మనుషులు దేవుడు చేస్తున్న వ్యవసాయం. మర్చిపోకండి, మనుషులే దేవుడు చేస్తున్న వ్యవసాయం. మనల్ని నాటింది ఎవరు? భూమి మీద తల్లి గర్భంలో మీకు అవయవాలు కట్టింది ఎవరు? దేవుడు. మీకు ఊపిరిచ్చింది ఎవరు? దేవుడు. అందులో మీకు 9 నెలలు ప్రతి అవయవాన్ని చక్కగా నిర్మించి మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. మీ పుట్టుకకు కారకుడు దేవుడు. మీరు భూమి మీద బ్రతకడానికి, ఈ భూమి మీద పంచభూతాలను కలిగించి క్రమం తప్పకుండా వీటన్నిటిని నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. మర్చిపోకండి. అంటే భూమి మీద ఉన్న మనుషులు దేవుడి గురించి ఆలోచించటం లేదని, దేవుడు ఎవరో తెలుసుకోలేదని, దేవుడిని నమ్మటం లేదని, దేవుడి దగ్గరికి రావటం లేదని నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కదా, ఒక్కసారి ఆ వ్యవసాయాన్ని చూడు అన్నాడు. ఆ వ్యవసాయం కోసం రైతు ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించన్నాడు. ఆలోచించంటున్నాడు. పంట రైతే ఇంత కష్టపడుతుంటే నిన్ను పుట్టించడానికి, నిన్ను పెంచడానికి, నిన్ను ఈ భూమి మీద 60-70 ఏళ్ళు నిన్ను పోషించడానికి పరలోకంలో కన్న తండ్రిగా నేనెంత కష్టపడుతున్నానో ఒక్కసారి ఆలోచించు. నువ్వెందుకంటే ఆరగిస్తున్నావు తప్ప ఆలోచించడం మానేసావు కదా. తింటున్నావు తప్ప ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించడం మానేసావు కదా. నేను ఇప్పుడు పంటను గురించి చెబుతాను. ఆ పంట నీకు అర్థమైతే నీ జీవితం, నీవు భూమి మీద ఉన్న నీ కుటుంబం, మీరందరూ కూడా నేను చేసిన వ్యవసాయం, నా వనం, నా పంట మీరే అంటాడండి దేవుడు. ఆ కింద చూడండి, తర్వాత మాట ఎంత బాగుంటుంది అక్కడ. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. యోధా మనుష్యులు ఆయన వేసిన వనం, దేవుడు వేసిన తోట. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, ఇందాక చాలామంది అన్నారు కదా, పంట బాగోకపోతే దాన్ని ఏం చేయాలట? కాల్ చేయాలి. వెరీ గుడ్. ఇందాక ఆన్సర్ చెప్పిన వాళ్ళు అందరూ మళ్ళీ అడుగుతున్నాను, మనం బాగోకపోతే మనల్ని కూడా దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు అంటారా? ఇప్పుడు అంటావా? మనల్ని కూడా దేవుడు ఏం చేయాలి? కాల్ చేయాలి. కానీ ప్రేమ కదండి, కన్న తండ్రి కదండి, ఎదురు చూస్తున్నాడు నీ మార్పు కోసం. ఆయన దగ్గరికి రావాలి. దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో నువ్వు గుర్తించాలి. నీకు బ్రతుకు ఎవరిచ్చారో గుర్తించాలి. నీ జన్మని ఈ భూమి మీద ఎవరు కలిగించారో గుర్తించాలి. ఆయన నీ మార్పు కోసం, ఆయన దగ్గరికి నీ రాక కోసం ఎదురు చూస్తూ మాత్రమే నీ బ్రతుకును నిలబెట్టాడు తప్ప నువ్వేదో నీతిమంతుడు అని, నువ్వేదో గొప్పవాడు అని కాదు. ఈరోజు భూమి మీద తెల్లవారు లేస్తే పేపర్ నిండా మరణ మృదంగం రోగుతుంది కదా, పేపర్ నిండా రక్తపు మరకలే కదా. యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, రోగాలతో చచ్చిపోతున్నారు, మనుషులు చంపేస్తున్నారు. ఇన్ని చావులు మనకి ఏమంటే కళ్ళ ముందు కదులాడుతున్నా నువ్వు నేను ప్రాణాలతో ఉన్నామంటే ఏదో మనం మంచోళ్ళమనో గొప్పవాళ్ళమనో నీతిమంతులమనో కాదండి. ప్రాణంతో ఉన్నాము అంటే
ఆయన నమ్ముతామని, ఆయన దగ్గరకు వస్తామని, ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతామని, బ్రతుకును సరి చేసుకుంటామని ఆయన ఇస్తున్న అవకాశం తప్ప ఏమంటే మనమేమైనా మంచోళ్ళమా, మనమేమైనా గొప్ప వాళ్ళమా, అందరికంటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే నీతిమంతులమని మనం బ్రతుకున్నామా? కరోనా కాలంలో నేను ప్రతిసారి చెప్తానండి, కరోనా కాలంలో లక్షల్లో మంది చచ్చిపోతే ఈరోజు నువ్వు కుర్చీలో కూర్చుని హ్యాపీగా ఉన్నవే, నీ కుటుంబం హ్యాపీగా ఉందే, నీ పిల్లలకు రాలేదే, నీకు రాలేదే, ఒకవేళ వచ్చిన చిన్న చిన్న ట్రీట్మెంట్తో దేవుడు నీకు తగ్గించాడే. కారణం నువ్వు మారతావని. ఎప్పుడో మనల్ని కాల్చాలి, ఎప్పుడో మనల్ని ఈ లోకంలోంచి తీసేయాలి. ఎందుకంటే మనం ఉపయోగపడని పంటగా మారిపోయాం కదండి. తెల్లవారు లేస్తే ఉద్యోగం కోసం, పిల్లల కోసం, చదువుల కోసం, ఎవడు మన కోసం మన ఆలోచనలు తప్పండి. మనల్ని పుట్టించిన దేవుడి కోసం మనం ఏమి ఆలోచిస్తాం చెప్పండి? ఏమి ఖర్చు పెడుతున్నాం, ఏమి ఆయనకి టైం ఇస్తున్నాం, ఏమి ఆయన గురించి ఆలోచిస్తున్నాం? ఆయన ఆలోచనలు మనలో లేనప్పుడు, పుట్టించిన ఆయనే మన జీవితంలోంచి దూరంగా ఉన్నప్పుడు, ఏదో మొక్కుబడిగా ఆదివారం ఒకసారి, ఇంకా కొంతమంది భక్తులు ఉంటారండి, వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే డిసెంబర్ 25, జనవరి 1, తర్వాత ఈ మధ్యలో ఏవో ఉంటాయి చిన్న చిన్న పండుగలు, ఈస్టర్ 1, అదేదో బుధవారం వస్తుందట, ఆ బుధవారం 1, లేని బుధవారాలు అన్నీ తగిలించుకున్నారు. బస్సు బుధవారం అంట, ఎక్కడుంది బైబిల్ అంటే ఎక్కడ ఉండదు. ఈస్టర్ అంటున్నారు, ఎక్కడుంది బైబిల్ అంటే ఎక్కడ ఉండదు. ఆ లేనివన్నీ తగిలించుకుని ఆ రోజు భక్తిని పొంగింప చేసుకుని లోపల నుంచి టెంట్లు వేసి చర్చల ముందు కూర్చుని భోజనాలు పెట్టుకొని, ఏమండి పండగలకు జ్ఞాపకం వస్తున్నాడా దేవుడు? ప్రతిరోజు నీకు జ్ఞాపకం రాడా? దావీదన్న మాట చదువుకున్నావే, ఆలోచించలేదంటే నువ్వు? దావీదన్న మాట చదివావు, ఏం చదివావు? దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నావు. మరి ఆ ధన్యుడు నువ్వు అవ్వా? నువ్వు ధ్యానించవా? పండగలకు జ్ఞాపకం వస్తాడా నీకు? ఆదివారం జ్ఞాపకం వస్తాడా? హాస్పిటల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తాడా? ఇదేంటండి దేవుణ్ణి ఎలా చేశారు? ఆలోచించలేదు, పంట పండలేదు, భూమి మీద ఉన్న మనిషి బ్రతుకు జీవితం నాకు పండలేదు, బ్రతుకులో నేను లేను అసలు. ఒక దావీదు నా కోసం బ్రతికాడు, ఒక పౌలు గారు నా కోసం బ్రతికాడు. భూమి మీద ఉన్న చాలా మంది భక్తులు మనలాగే పుట్టి దేవుడి కోసం వాళ్ళ జీవితాలు పండాయి, వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు సేవ జరిగింది, వాళ్ళ కుటుంబాలు దేవుడి కోసం ఉపయోగపడ్డాయి. ఈరోజు మన కుటుంబాలు, మన జీవితాలు ఎక్కడుండిపోయి ఏం పంట వచ్చింది చెప్పండి దేవుడికి మన నుండి? ఒక సభ పెడతామా, ఒక సువార్త కార్యక్రమం చేస్తాను వాళ్ళకి సహకారులుగా ఉన్నామా? ఒక దైవజనుడు వెనకాల ఉండి మీరు వెళ్ళండి, మీ వెనకాల ఉంటామని మీరు వెళుతున్న మీ సంఘంలో ఉంటున్న దైవజనులకు మీరు సహకారులుగా మారారా? ఏమైనా కార్యక్రమాలు పెడుతున్నారా, పెట్టిస్తున్నారా, చెబుతున్నారా, చెప్పిస్తున్నారా? ఏంటండి మన నుండి ఉపయోగం దేవుడికి? మీరు ఆలోచించండి రాత్రి బాగా. ఏం ఉపయోగం జరుగుతుంది మన నుండి దేవుడికి? అన్నీ ఇచ్చాడు కదండి, సకల వసతులు అమర్చాడు కదండి. ఇందాక నేను చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తాను. ద్రాక్ష తోట వేసేటప్పుడే ఎలాంటి భూమి మీద వేసేటట? సత్తువు కలిగిన భూమి అన్నాడు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మనల్ని దేవుడు పుట్టించినప్పుడు ఈ లోకంలో మనకి ఏమైనా కొదువు చేశాడా? నాకు ఈ రంగు లేదండి అని అనడానికి ఏమైనా ఉంది ఇక్కడ? నాకు ఈ రుచి దొరకటం లేదన్నాకు ఉందా? ఏం తక్కువ ఉంది చెప్పండి భూమి మీద మనకి? తెల్లవారు లేస్తే కరెక్ట్గా టైంకి సూర్యుడే, వర్షాలే, ఎండలే. ఏంటండి నిజంగా ఈ క్రమం ఏంటండి? మన తింటున్న తిండి ఏంటండి? మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏంటండి? గాలి తక్కువైందా, నీళ్లు తక్కువయ్యాయా, ఎండ తక్కువైందా, వర్షాలు తక్కువయ్యాయా, కాలాలు ఏమైనా మారటం లేదా, నీకేమైనా తక్కువ కలిగిందా ఈ సృష్టిలో? సత్తువు కలిగిన భూమి మీద రైతు ఎలా పంటేశాడో, సకల వసతులను ముందు నేను అమర్చిన తర్వాత ఆదామును పెట్టాను, ఆదాము తర్వాత మిమ్మల్ని అందరూ పెట్టాను. మీరు వచ్చే టైంకి అన్ని రెడీగా పెట్టాను తప్ప మిమ్మల్ని భూమి మీద పెట్టిన తర్వాత కొంచెం ఆగండి బాబు, సూర్యుని సగం చేశాను తర్వాత సగం చేస్తానని మనుషులు పెట్టేసిన తర్వాత ఏమైనా నిర్మాణం చేశాడా? బాగా ఆలోచించండి. దేవుడు ఆలోచిస్తానండి నిజంగానండి. రాత్రి మీకు దేవుడు తప్ప మరో ప్రపంచం కనపడదండి. మనం రాకమునిపై అమర్చేసాడండి అన్ని. సత్తువు కలిగిన భూమిలో పంట రైతు ఎలాగేశాడో, సారవంతమైన ఈ విశ్వంలో దేవుడు మనల్ని పెట్టాడు కదండి. భూమి మీద మనల్ని పెట్టాడు కదా. పక్కన బుధుడి మీదకి వెళ్ళండి, ఏమైనా ఉందా? గురుడి మీదకి వెళ్ళండి, ఏమైనా ఉందా? చందమామ మీదకి వెళ్ళండి, ఏమైనా ఉందా? చౌడునే వెళ్ళండి, అవన్నీ అక్కడ నీళ్లు లేదు, గాలి లేవు, పంటలు లేవు, ఏమన్నా మిగతా జీవరాశులు లేవు, ఏమీ లేని ఏ ఖండం మీద నిన్ను పుట్టించలేదు కదా. చందమామ మీద నిన్ను పుట్టించలేదు కదా. భూమి చక్కటి భూమి అండి, అన్ని వసతులు కలిగిన భూమి మీద కదా నీకు జన్మనిచ్చాడు. మరి ఎందుకు నువ్వు ఆయన నమ్మవు? ఎందుకు నువ్వు ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకవు? నిన్న మొన్న నుంచి ఒక న్యూస్ వస్తుంది, మీరు చూసారు లేదో టీవీ 9లో. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అండి టైటానిక్ అని ఒక ఓడ మునిగిపోయిందండి. చాలామంది చచ్చిపోయారు. దాని శిథిలాలు సముద్రంలో ఉన్నాయి, ఆ గర్భంలో
డబ్బు ఎక్కువైపోయిందండి. వీళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 5గురికి బాగా ధనవంతులు. వీళ్ళు మరొక షిప్ తయారు చేసుకున్నారు. మరొక వాళ్ళంటే చిన్నది తయారు చేసుకుని ఇరుకిరుగ్గా ఉంటుందండి. లోపల 5గురు కూడా కరెక్ట్గా సరిపోదు. అందులో ఇరుక్కుని ఇల్లు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కూలిపోయిన, సముద్రంలో మునిగిపోయిన ఆ టైటానిక్ శకలాలు చూడడానికి వీళ్ళు 5గురు బయలుదేరారండి. బాగా ధనవంతులు. వెళ్ళారు. ఒక రోజుకే పైన ఏమండి దానికి ఇది భూమి మీద మనుషులు కొన్న సిగ్నల్ కట్ అయిపోయింది. ఈ 5గురు లోపలికి వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు. వెళ్ళిన వాళ్ళు ఎక్కిన ఆ షిప్ అది చిన్నది, అది పగిలిపోయింది. 5గురు చచ్చిపోయారండి. భూమి మీద అన్నీ ఉన్నారంటే లోపలికి ఎందుకు పోతున్నావు? భూమి మీద ఉంటారంటే కొంతమంది ఏమంటే కల్పన చావలా, మీకు తెలియదు కాదు, పైకి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అంతరిక్షంలోకి. పైకి ఎందుకు వెళ్తున్నావు, కిందకి ఎందుకు వెళ్తున్నావు? అన్నీ ఇక్కడ పెడితే బుద్ధి లేక అనమాట. డబ్బులు ఎక్కువైపోయి, కొవ్వు ఎక్కువైపోయి ఏం చేయలేక ఒకడు పైకి వెళ్తున్నాడు అక్కడ చేస్తున్నాడు, ఒకటి కిందకి వెళ్తున్నాడు ఇక్కడ చేస్తున్నాడు. భూమి నీకు సరిపోతుంది. భూమి మీద సకల వసతులు నీకున్నాయి. బైబిల్ చూపించేవాడిని, ఒరే సముద్ర గర్భంలోకి వెళ్ళకరా, అక్కడ మరణ ఛాయలు ఉన్నాయని రాశాడు దేవుడు బైబిల్లో. ఎవరికండి బైబిల్ అర్థమైంది? మత పుస్తకం అన్నారు దీన్ని. గర్భంలోకి, సముద్ర గర్భంలోకి నువ్వు దిగొద్దు, అది మరణ ఛాయలు కలిగిన ప్రదేశము, అక్కడికి వెళ్ళా ఉంటే నువ్వు చచ్చిపోతావురా అన్నాడు దేవుడు బైబిల్లో. పట్టించుకోలేదు. మత పుస్తకం అన్నారు దీన్ని. ఆకాశంలోకి పైకి వెళ్ళొద్దు అన్నాడు. రాశాడా అపోస్తల కార్యాల్లో? నేను భూమికి ఏం నియమించాడట? పొలిమేర. భూమికి పొలిమేర ఉంది నాయన, ఆ దాటెళ్ళావా నీ గాలి అందదురా, దాటెళ్ళకరా, భూమి మీదే ఉండన్నాడు. మత పుస్తకమా? ఎంత మంచి సంగతులండి బైబిల్లో. పైకి వెళ్ళొద్దు, కిందకి వెళ్ళొద్దు అంటే కిందకి వెళ్ళినోడు చేస్తున్నాడు, పైకి వెళ్ళినోడు చేస్తున్నాడు. సత్తువు కలిగిన భూమి మీద పంటేశాను అన్నాడు కదా. సకల వసతులు కలిగిన భూమి మీద దేవుడు నీకు జన్మనిచ్చాడు. ఎందుకు పోతున్నారు సముద్రంలోకి? జీవులు ఉండడానికి చేశాడు, నీకు చేపలు ఉండడానికి చేశాడు. పైకి వస్తాయా వండుకుని తిను. నీకు లోపల ఏం పనిరా నీకు? ఏదో వాళ్ళు తప్పు చేశారు, ఏదో డ్రైవింగ్ తప్పు అయింది, ఏమన్నా ఆ రోజు ఏదో ప్రమాదం జరిగింది, లోపల వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు ఇంతకీ గ్రహ శకలాల్ని, ఆ టైటానిక్ శకలాల్ని ఏం చూస్తారండి? అంతకుముందు ఆల్రెడీ చాలా మంది అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుని వచ్చారు. ఆ ఫోటోలు చూడొచ్చు కదా ఇంట్లో కూర్చుని. మునిగిపోయింది, దానికి తుప్పట్టిందా, మునిగిపోయింది, ఇరిగిపోయిందా, నీకేం పని? అట్లకి చచ్చిపోయారండి 5గురు ధనవంతులు. ఎందుకు చెప్తున్నాను తెలుసండి ఇవన్నీ? దేవుడు బైబిల్ అర్థమైతేనండి, దేవుడు వాక్యం ఒక్కటి ఆలోచించుకుంటానండి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మనకి అర్థమవుతుంది. మీరు ప్రారంభంలో చదివించాను కదా, నేను చెప్పు మాటలు నువ్వేం చేయాలి? ఆలోచించుకొనుము, సమస్త విషయములలో నీకేమొస్తుంది? వివేకం వస్తుంది. ఏమండి, సముద్ర గర్భంలో మరణం ఉందరా అని యోబు గ్రంథంలో దేవుడు రాయించిన మాట చదువుకుంటే వీళ్ళు సముద్రం లోపలికి వెళ్తారా? వెళ్ళి చచ్చేవారా? మీరు ఆలోచించండి. అంటే దేవుడు బైబిల్లో రాయించిన వాస్తవాలను ఆలోచించకపోవటం వలన ఈరోజున్న ఈ సమాజం అంతా మరణ మృదంగం మ్రోగుతుందండి. వ్యభిచారం వద్దురా అన్నాడు, వ్యభిచారం పాపం రా అన్నాడు, పట్టించుకోలేదండి. ఎయిడ్స్ అని ఒక భయంకరమైన రోగాన్ని తెచ్చుకున్నారు, చస్తున్నారు ఈరోజు దాని బారిన పడి. నా మాట ఆలోచించరా, నీ క్షేమం కోసం చెబుతాను అంటాడు బైబిల్లో. ఎవరండి పట్టించుకుంటారు ఆయన్ని? ఎవరండి ఆయన మాటలు పట్టించుకున్నారు? నేను సత్తువు కలిగిన భూమిలో వేశాను. వేసినప్పుడు కూడా ఆ వేసిన తీగలు ఎలాంటి తీగలు వేశాడట? శ్రేష్టమైన తీగలు అన్నాడు కదా. ఏమన్నా తీగలు ఎవరో కాదండి, మనమే. మనకిచ్చిన దేహం శ్రేష్టమైందా కాదా మీరు చెప్పండి? మనకి ఏం గుండె బిగించాడండి? 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు నువ్వు బ్రతుకున్నంత కాలం నాన్ స్టాప్గా నీకు రక్తాన్ని పంపు చేయడానికి అసలు భూమి మీద ఉన్న ఏ మనిషి తయారు చేయలేనంత గొప్ప మోటార్ బిగించాడు నీకు. మోటార్ అది. నువ్వు చేసిన మోటార్ 2 రోజులు కంటిన్యూ ఆడించు, నీళ్ళు ఎక్కించు, కాలిపో, పొగలొచ్చి మాడిపోదు. నీకు చేసిన గుండె ఏంటండి? నీకు వెనకాల 2 కిడ్నీలు పెట్టాడు. నువ్వు తాగేస్తావు కదా, చెత్త చెదారం లోపలేసేస్తావు కదా. కొడుకు అసలు మంచోడు కాదు, అన్ని మురికియే తాగుతాడని తెలుసు ఆయనకి. మంచి ఇస్తే మురికి తాగుతావని తెలుసు, వడగడుతున్నాడు మళ్ళీ కిడ్నీలు ఎట్టు లోపల. ఆ కిడ్నీలు చెత్త చెదారాన్ని వడగట్టడానికి కిడ్నీలు పెట్టి ఏమంటే క్లీన్ చేయడానికి ఆయన బిగిస్తే, నోటితో మంచి తాగరంటే యాసిడ్ తాగుతున్నాడు మనిషి. యాసిడ్ అనేసరికి మీరు షాక్ అయ్యారేమో. అదేంటండి యాసిడ్ ఏం తాగుతున్నారండి అనుకుంటున్నారండి. యాసిడ్ ఏంటి అనుకుంటున్నారు? మనిషి త్రాగుతున్న మద్యం ఏంటనుకుంటున్నారు? అది ఆల్కహాల్ అంటున్నారు కదా. యాసిడ్ అది లోపలికి వెళ్ళి నీ కిడ్నీలన్నిటిని నాశనం చేసింది, పోయాయి. తర్వాత డయాలసిస్కి వెళ్తాడు. అంటే ఈ వడగట్టడం లేదు కనుక రక్తాన్ని బయటికి తీసుకొని క్లీన్ చేసుకుని మళ్ళీ లోపలికి ఎక్కించుకోవాలా? ఎందుకు ఈ బాధలు నీకు?
మంచివి ఇచ్చాడు కదా అన్నీ. మంచి గుండె, మంచి ఊపిరితిత్తులు, మంచి రక్తం, మంచి దేహం, అందులో ఉన్న ఆత్మ, మంచి ఆత్మ, మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఆయన ఇస్తే ఈ జీవితానికి మనిషి కళంకం అంటించుకున్నాడు. పుట్టేటప్పుడు ఎలా పుట్టించానని చెప్పాడండి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. అంటే కక్షలు లేవు, పగలు లేవు, తారతమ్యాలు లేవు. పసిబిడ్డలు చూడండి, చిన్న బిడ్డ అండి సంకన ఉంటాడు, తల్లి సంకని. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరై చిన్ని అనగానే ఏం చేస్తాడు? లైట్ వెలిగినట్టు ఉంటుందండి. ఆ చిన్నపిల్లలను చూస్తే నాకు ఎంత ఇష్టం అండి. ఆడు ఎవరు పలకరించండి ఈ అంటాడు, అవుతాడు కదండి. వాళ్ళ అమ్మకి వీడికి గొడవ ఉన్న ఆ పగోడు, వీళ్ళ అమ్మకి అతనికి పడదు. ఆ పగావుడు వచ్చి ఒరే చిన్ను బాగున్నావా అంటే ఏం చేస్తాడు? మా అమ్మకి నీకు గొడవ, నన్ను పలకరించుకో అంటాడా? అంటాడండి? అండు. ఈ సంకన ఉన్నాడు ఈ సైజుకి వస్తాడు ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత, ఆయన పలకరించండి ఇలా పక్క తిప్పుకుని అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. పుట్టినప్పుడు ఎంత బాగున్నాడండి, ఎందుకు ఇలాగ అయిపోయాడు? శ్రేష్టమైన తీగను నాటితే ఏమంటే రకరకాల తంత్రాలను కల్పించుకొని నరులు ఏం చేశారట? పోయారు. పగలొచ్చాయి, కక్షలు వచ్చాయి, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఒకే తండ్రి పిల్లలం కదా, ద్వేషించుకోకూడదు, దూషించుకోకూడదు, మొక్కలైపోకూడదు. ఏమంటే ఈ భావజాలం లేనివాడుగా కక్షలతో పగలతో ఏమంటే వేర్పాటు వాదంతో భయంకరమైన జీవితాన్ని మనిషి ఈరోజు జీవిస్తున్నాడండి. ఒరే నిన్ను అలా పుట్టించలేదు నేను, నిన్ను అలా చేయలేదు నేను, అలాంటి జీవితం ఇవ్వలేదు నీకు. గర్భంలో ఉన్నప్పుడే పగ, కక్ష, క్రోధం, వేరు, కులం, మతం వీటన్నిటిని పెట్టి పుట్టించలేదు కొడుకా నిన్ను. యథార్థంగా పుట్టించాను. నువ్వెందుకు ఇవన్నీ కల్పించుకున్నావు? నువ్వెందుకు ఇలాగ నాకు విరోధం అయిపోయావు? నా మనసుకు ఏమంటే భిన్నమైన మనస్తత్వాన్ని భూమి మీద మనుషులను చూసి నువ్వెందుకు సంపాదించుకున్నావు? నాకు వాళ్ళు వీళ్ళన్న తారతమ్యం లేదే. నన్ను నమ్మినోడికి ఎండిస్తాను, నమ్మనోడికి కూడా ఎండిచ్చాను. నన్ను నమ్మితేనే వర్షం ఇస్తున్నానా? దేవుడు లేడంటున్న వాడికి కూడా దేవుడు ఏమేస్తున్నాడు తెలుసా? ఈరోజు భూమి మీద వర్షం ఇచ్చాడు. పోన్లే కొడుకే కదా అనుకుంటున్నాడు, నన్ను ఎప్పటికైనా ఎరుగుతాడు కదా అనుకుంటున్నాడు. ఏమన్నా ఈరోజు మీకు తెలియదు కదా, టీవీలోకి వచ్చి దేవుడు లేడు అంటున్నారా? అంటలేదా? ఈ దేవుడు లేడు అన్నవాడు కూడా ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి మీద ఏం పడుతుంది? వర్షం పడింది. నాన్న ఎంత మంచోడండి, ఆయన తిడుతున్న వాడిని కూడా ప్రేమిస్తున్నాడు కదండి. వాడు మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు కదండి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ మనసు ఏంటి ఒకసారి ఈ రాత్రి ఆలోచించు. ఆయన దగ్గరికే వచ్చావు, ఆయన మనసు ఏమైనా వచ్చిందా? ఆయన ఆలోచనలు ఏమైనా వచ్చాయా? ఆయన ఐడియాలజీ ఏమైనా నీ మనసులోకి ఎక్కిందా? ఆయన మాట ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఆయన పిల్లలం కదండి, ఆయనలాగే ఉండాలి కదండి, అందరూ నా వాళ్ళు అనాలి కదండి. ఈ భావాలు లేనివాడుగా మనిషి కుళ్ళులతో, కుతంత్రాలతో, స్వార్థాలతో ఏమండి మనుషులు విడిపోయారు ఈరోజు. కులాలుగా, మతాలుగా, వర్గాలుగా ఏమండి మనుషులు బంధుత్వాల పేరుతో, ఇంటి పేర్ల పేరుతో, కులాల పేర్లతో మనిషి ఈరోజు మొక్కలండి. ఇప్పుడు చెప్తాను నేను, వీళ్ళు ఎలా ఆలోచించారంటే మనం ఎలాగో మొక్కలైపోయాం, ఇప్పుడు ఆయన్ని ఎందుకు వదలాలి? ఎవరిని? దేవుణ్ణి. మనం మొక్కలైపోయాం గనక దేవుణ్ణి కూడా ఏం చేద్దాం? ఇప్పుడు మొక్కలు చేద్దాం. రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, గ్రామానికో దేవుడు, కులానికో దేవుడు. ఇదేంటండి? నువ్వు విడిపోయావు కనుక ఎవరిని కూడా విడగొట్టేశావు? దేవుడిని విడగొట్టేశావు. దేశానికో దేవుడు ఉంటాడా? నేను అడుగుతున్నానండి. ఇది ఎంత బుద్ధిహీనమైన ఆలోచన మిమ్మల్ని ఆలోచింపచేస్తాను. దేశానికో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఒక దేవుడు చేస్తే ఆ దేశంలో ఉన్న వాళ్ళని ఇంకో దేవుడు చేశాడు అనుకోండి మనుషుల్ని. ఇప్పుడు మనకి 2 చేతులు ఉన్నాయి, అవతల దేశం వాడికి ఎన్ని చేతులు ఉండాలి? 4 3 లేవేంటి అలాగే? అక్కడ గాలి ఒకటే, ఇక్కడ గాలి ఒకటే, అక్కడ నీళ్లు ఒకటే, ఇక్కడ నీళ్లు ఒకటే. అక్కడ మనిషికి 2 కళ్ళే, ఇక్కడున్న మనిషికి 2 కళ్ళే. అంటే మనుషులు అందరూ ఒకేలా ఉన్నారంటే మనుషులందరినీ చేసిన దేవుళ్ళు 100 కాదు, 200 కాదు, 300 కాదు. ఎంతమంది చెప్పండి? ఒక్క దేవుడే. ఒక్క ఆయన కనుక ఒక్కలా చేసుకున్నాడు. ఒక్క ఆయనే సృష్టికర్త కనుక నువ్వు అమెరికాకి వెళ్ళినా సరే గాలి ఇలాగే ఉంటుంది, ఉప్పులాగే ఉంటుంది, పంచదారలాగే ఉంటుంది. రుచులు ఏమన్నా మారుతున్నాయా? మా దగ్గర పంచదార ఉప్పుగా ఉంటుందండి అన్నారెడ్డి అమెరికా వాళ్ళు. వాళ్ళ దగ్గర పంచదార తీయగానే ఉంటుంది, మన దగ్గర పంచదార ఎందుకు ఉంటుంది ఇలాగా? దేవుడు ఒకడే, సృష్టికర్త ఒకడే, సృష్టిలో మానవులు కలిగించిన దేవుడు కూడా ఒక్కడే. ఒక్క దేవుడి గర్భాన్న పుట్టిన ఈ మానవులు, ఒక్క దేవుడి వలన పంట, వనం, ఈ భూమి మీద మనుషులు వస్తే ఈరోజు మనుషులండి ఆయన గురించి ఆలోచించడం మానేశారు, కంప్లీట్గా పక్కన పెట్టారు.
ఈ లోకాన్ని చూశారు, రంగురంగుల లోకాన్ని. ఈ లోకంలో ఉన్నాయి అనుభవించడానికి జీవితకాలాన్ని అర్పించటం ప్రారంభించారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మాట చెప్తాను మీకు. పంటతో పోల్చాడు కదా, మరొక సందర్భానికి తీసుకెళ్తానండి. పంట పండలేదు. ఆ పంటను నేను ఇప్పుడు కంచెను తీసివేస్తాను, కొట్టివేస్తాను అన్నాడు. కంచె అంటే ఏంటో తెలుసు కదండి? కంచె అంటే ఏంటో తెలుసు కదా? బైబిల్ ప్రకారం అడుగుతున్నాడు మిమ్మల్ని. దేవుడు మన చుట్టూ కూడా కంచేసాడండి. తెలుసా మీకు? యోబు చుట్టూ ఏముందట? కంచె ఉంది. సాతాను చాలాసార్లు ట్రై చేసింది యోబు గారిని కొడదామని. ఏమంటే వస్తుంది? కంచెడ్డు వస్తుంది. అప్పుడు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంది. ఎవరికి? దేవుడికి. యోబు చుట్టూ నువ్వు కంచేసావు కదా, యోబును మేము ఏమి చేయలేకపోతున్నాం, ఏమి కొట్టలేకపోతున్నాం, ఏమి శ్రమల పాలు చేయలేకపోతున్నాం. ఒక్కసారి ఆ కంచె నువ్వు తీస్తే నేను వెళ్తాను యోబు దగ్గరికి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ చుట్టూ నా చుట్టూ కూడా దేవుడు ఏమేశాడు? ఇప్పుడు తీసేస్తే అయిపోయినట్టే, కనపడమే భూమి మీద. యోబు గారికైనా ప్రాణాన్ని ముట్టుకోవద్దని దేవుడు ఆజ్ఞ చేశాడు కనుక ప్రాణాన్ని విడిచిపెట్టింది. మనకైతే ఏముండవు, మొత్తం డ్యామ్లు ఎత్తేస్తాడు దేవుడు. ఆడు ఎందుకు పనికిరాడు, లేపేసి అంటాడు అంతే. యోబు గారు అయితే భక్తుడు కనుక ప్రాణాన్ని ముట్టుకోవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. దానికి నీకు నాకు ఇస్తారన్న గ్యారంటీ ఉందా? కరోనా టైంలో వచ్చింది. ఎవరిని లేపాలి ప్రభా? లిస్ట్ అడగదా దేవుణ్ణి? మీరు బాగా ఆలోచించండి. కరోనా వచ్చిందండి భూమి మీదకి చంపడానికి, లిస్ట్ అడగదా దేవుణ్ణి? అడిగింది. సర్పవరంలో ఉన్న లిస్ట్ అడిగిందా? అడిగింది. కాకినాడలో ఉన్న లిస్ట్ అడిగిందా? అడిగింది. లిస్ట్ ప్రకారం తీసుకుని వెళ్ళిపోయింది. కొంతమంది ఉండిపోయారు, ప్రభా ఆగమ్మ కొంచెం 4th వేవ్ ఉంది, మనం ఎందుకు ఉండిపోయామంటే ఇంకో వేవ్ ఉండొచ్చు, అప్పుడు ఇస్తాను లిస్టు. వీళ్ళు కొంచెం అప్పుడు వరకు హోల్డ్లో పెట్టి, ఎందుకంటే ఈ లోపు మీటింగులు జరుగుతాయి, ఈ రోజు సభలు జరుగుతాయి, ఈ లోపు సెమినార్లు జరుగుతాయి, ఈ లోపు ఆదివారం గుడికి వస్తాడు కదా, ఆ దెబ్బకేమైనా మారతాడేమో, కొంచెం తర్వాత ఇస్తాను డేటా, అప్పటి వరకు హోల్డ్లో పెట్టాన్నది మనల్ని. అందుకు హోల్డ్లో ఉన్నాం మనం ఏం ఫీల్ అయిపోతున్నాం అంటే, నేను బాగానండి ఆ టైంలో జీడిపప్పు తిన్నాను కనుక ఉన్నాను. ఒకడు అంటున్నాడు, జీడిపప్పు తోటలో ఉన్నవాడు చచ్చిపోయాడు, నీకు తెలియదేమో. ఏమన్నా ఇలాగే ఆలోచించుకున్నారండి చాలామంది. నేను ఆ టైంలోనండి తెల్లవారు లేస్తే వేడి నీళ్ళు తాగేసేవాడినండి, అందుకు బతికిపోయానండి. డేటా వెళ్ళలేదు, లిస్ట్ వెళ్ళలేదు నీది. డేటా వెళ్ళి ఉంటే లిస్టులో ఉంటే మర్చిపోయి ఇప్పుడు 2వ 3వ జరుగుతుంది. ఏంటది? సంవత్సరికాలు 2వ సభ 3వ సభ జరుగుతున్నాయి కదా, ఫోటోలు ఎట్టుప్పుడు. అది జరుగును మీకు నాకు. ఎందుకో దేవుడు కరుణించి వద్దులే కొంచెం బతుకుతారేమో, వస్తారేమో, ఆలోచిస్తాడేమో అని మనల్ని ఉంచాడు. ఉంచిన తర్వాత అంటే పంటేసిన దేవుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మేక గ్రంథం అంటే ముగిచ్చేస్తాను, మంచి మాటలు చూడండి. మేక గ్రంథం 7వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చదువుదాం. మేక గ్రంథం 7వ అధ్యాయం చూడండి. మేక గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నారు. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండెనో నా పరిస్థితి అలాగే ఉంది. పంటేసిన దేవుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసండి? ఎలాగుందట? వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాత ఎలాగుండెనో నా పరిస్థితి అలాగుంది. వేసవి కాలపు పంటలు ఏరుకున్న తర్వాత అంటే మీకు తెలుసండి, వేసవి కాలంలో పంట కోసేస్తారు. వరి కోసేసిన తర్వాత అంటే మీరు చూడండి, కావాలంటే రైతులు కట్టలు కట్టండి పంట అంతా పొలంలోంచి బయటకు తెచ్చేస్తారు. బయటకు తెచ్చేసినప్పుడు ఈ కట్టుతున్న ప్రాసెస్లో కొన్ని జారిపోతాయి. అక్కడ పరిగెలు అంటారు వాటిని. ఆ పరిగెలు జారిపోయిన తర్వాత అంటే పైకి వచ్చేసిన తర్వాత పంట, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఆకలితో ఉన్న వాళ్ళు ఉంటే ఆ పరిగేరుకోవడానికి వెళతారు. దేవుడు కూడా అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో, నాయన నీకు పంట బాగా పండినప్పుడు కొంత పరిగె అక్కడ వదిలేసి వచ్చాయి అన్నాడు. పరదేశులకు బీదవాళ్ళు ఆ పరిగెరుకుని తింటారు, నాయన అంతా పైకి తెచ్చేసుకోకు, పొలంలో కొంత వదిలేయి, ఎందుకంటే నీకు సమృద్ధిగా ఇచ్చాను కదా. వాడు పేదవాడు బ్రతకాలి కదా, వాడికి పొలం లేదు, పంట లేదు, ఆడు బ్రతకడానికి కొన్ని అక్కడ వదిలేయి అన్నాడు. ఇప్పుడు దేవుడి పరిస్థితి ఎలా ఉందంట? పంటేసింది ఆయనే, మొత్తం పంట చేతికి రాలేదండి. చివరేమైనా అక్కడక్కడ పరిగిల్లాగా ఎవరైనా కనబడతారంటే, ఆ పరిగి ఏరుకున్న తర్వాత కూడా ఏమైనా పంట ఉంటుంది అక్కడ పొలంలో? ఏముండదు కదా. అలాగ అయిపోయింది నా పరిస్థితి ఇప్పుడు. అంటే పంట చేతికి రాలేదు, చివరి జారిపోయిన పరిగైనా చేతికి వస్తుందంటే అది కూడా నా చేతికి రాలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అసలు దేశంలో భక్తుడనేవాడు ఒకడును అంటే, ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న పరిగె ఎవరి గురించి? మన గురించే. కనీసం ఒక్కడు భక్తిగా దావీదులో నా పక్షాన్ని నిలబడేవాడు లేడు. ఒక్కడు
దావీదులాగా, ఒక పౌలు గారు లాగా, ఒక పేతురు గారు లాగా, బైబిల్లో ఉన్న ఒక అబ్రహాము లాగా, బైబిల్లో ఉన్న ఒక ఇస్సాకు లాగా, బైబిల్లో ఉన్న ఒక సమూయేలు లాగా, బైబిల్లో ఉన్న న్యాయాధిపతులు ఉన్నారు కదా, న్యాయాన్ని గెలిపించారు కదా దేవుడి పక్షాన. అలాగా ఒక్కడు కాక ఒక్కడు వాడి జీవితాన్ని నా కోసం పణంగా పెట్టేవాడు కనపడటం లేదు. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నా కోసం ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం, ఈ సమాజానికి బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పడం కోసం నేనే జీవితమై, నా సేవే జీవితమై, ఈ జీవితం ఈ లోకంలో ఉన్న జీవితాలను బాగు చేయడానికి నా కోసం నిలబడేవాడు లేడు. ఆ కింద అంటాడు చూడండి, ఎంత నిజంగా కన్నీరండి ఆ మాట మీకు అర్థమైతే. పరిగేరుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నా పరిస్థితి అలాగే ఉంది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయెను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను. అంటే ఒక పండు కూడా లేదా? ద్రాక్ష అతడు గెల కోసం చూశాడట, గెల లేదట. పోని గెలలేదని ఒక పండు అండి, ఒక పండు కూడా లేదా? ఒక్కరు కూడా లేరా? ఇది ఎంత బాధేస్తుందండి. 7 ఎకరాల పొలం చేసిన తర్వాత ఒక గెల ఉపయోగపడలేదంట, అందులో ఒక పండు నోటిని తీపి చేయలేదట. నా కోసం వ్యవసాయం చేశారు కదండి, మమ్మల్ని పండించారు కదండి, మీ నోట్లో మేము తీయగా ఒక పండు అవుతామని ఒక్క పండు కూడా నోట్లోకి రాలేదట. ఎంత బాధండి ఇది. ఇప్పుడు చూడండి కింద ఏమంటున్నాడు, దేశములో భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. ఇది దేవుడు బాధ. ఉన్నారు, పంట లేదనేసరికి మీరు ఏమనుకుంటున్నారంటే మేమంతా ఉన్నాం కదండి అనుకుంటున్నారేమో. ఉన్నారు, వాళ్ళలో దేవుడు కోరుకున్న యథార్థత లేదు. ఏంటి యథార్థత చెప్పండి, యథార్థత అంటే ఏంటి చెప్పండి. అప్పుడప్పుడు అంటారు, నువ్వు యథార్థంగా లేవురా, వచ్చిన కొత్తలో బాగున్నారు, ఇప్పుడు బాగోలేదురా, యథార్థంగా లేవురా నువ్వు అంటారు. అంటే అర్థం ఏంటి? నమ్మకం కోల్పోయారా? యథార్థత లేదు అంటే నమ్మకం లేదా దేవుడి కంటే? లేదండి. ఎవరి కుటుంబాలు, ఎవరి ఇష్టాలు, ఎవరి ఆలోచనలు తప్ప ఆయన కోసం అండి, ఆయన పని కోసం అండి. ఏ కుటుంబం అండి ఈరోజు త్యాగాలతో ముందుకు వచ్చి నిలబడింది? లేరు. నా భక్తులు లేరు, నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. వాళ్ళు నా దగ్గరకు వస్తున్నది వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఆనందాల కోసం, వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతారు తప్ప, దేవా మరి ఆ పక్క గ్రామం నాశించిపోయింది కదా, వాళ్ళు ఎవరికి దేవుడు నమ్మటం లేదు కదా, నువ్వు ఎలాగున్నావు అని నా గురించి ఆలోచించేవాళ్ళు లేడు. యేసుప్రభు ఒక్కడేనండి భూమి మీద ఉన్నంత బ్రతుకు కాలం అంతా కూడా దేవుడి గురించి ఆలోచించాడు. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదో, నా తండ్రి ఇష్టం అన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి? దేశంలో భక్తుడు లేడు. ఒకవేళ ఉన్న వాళ్ళలో ఏమి లేదట? యథార్థత లేదు, నీతి లేదు, న్యాయం లేదు. పక్షపాతులుగా మారిపోయాడు మనిషి. నాకు నచ్చటం లేదు ఆ గుణాలు. నా పరలోకానికి వచ్చే వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు. ఇప్పుడు మన పరిస్థితి చెప్తాను. మనం ఏమనుకుంటామంటే లేదు మేము దేవుడి దగ్గరకు వచ్చామండి, ప్రభుని నమ్మేసామండి, మేము బాప్తీసం తీసుకున్నామండి అంటున్నారేమో. మన గురించి ఒక మాట రాశాడు, అది చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు తీసుకోండి, 5వ అధ్యాయం జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. చూసారా, వీటి పేరు కూడా ఎత్తొద్దు అన్నాడు. అసలు వాటి పేరు కూడా క్రైస్తవ బ్రతుకుల్లో నాకు కనబడకూడదు అన్నాడు. ఏం కనబడకూడదట? 3వ వచనం అలా చదువుతున్నాను, జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని. నీకు అసలు పరిశుద్ధుడు దేవుడిని దూతలు ఏమని పొగుడుతున్నాడు పరలోకంలో? పరిశుద్ధుడు. నిజంగా నువ్వు ఆయన కొడుకు అయితే, నిజంగా నువ్వు ఆయన కుమార్తెవైతే, నీలో కూడా దేవుడు ఏం చూడాలనుకుంటా తెలుసా? పవిత్రత. దోషం కనపడకూడదు, నేరాలు కనపడకూడదు, కుయుక్తులు కనపడకూడదు, కుతంత్రాలు కనపడకూడదు, కుళ్ళులు కనపడకూడదు, వేర్పాటు వాదాలు కనపడకూడదు. నీ మనసులో ఏంటి అలాంటి చూసినా కూడా దేవుడు తట్టుకోలేడండి. వద్దండి. వాక్యం చదువుకోండి. వాక్యంలో ఎలాగ ఉండమన్నాడు? పవిత్రంగా ఉండమన్నాడా? పరిశుద్ధంగా ఉండమన్నాడా? అందరిని ఒకేలా చూడమన్నాడా? అందరిని ప్రేమించుకుంటూ ఉండిపోమన్నాడా? ఇంతేనండి. ఏంటండి ఈ జీవితం? 3-4 ముచ్చట కదండి, కనబడం కదండి. మనం చచ్చిపోయిన తర్వాత మన గుణాలే కదండి భూమి మీద మిగిలేవి. మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటే నీ ఆస్తి ఉంటేనో నీ సంపద ఉంటేనో మాట్లాడుకోరు.
నీకు మంచి గుణం ఉంటే అందరిని ప్రేమించేవాడండి. చచ్చిపోయాడండి అని నువ్వు చచ్చిన రోజు నీ ఇంటి ముందు ఎవడు తండాలుగా జనం ఉంటారు. మంచివాడండి, అందరిని ప్రేమించాడండి, సహాయం చేసేవాడండి, నలుగురికి సహాయపడేవాడండి, ఎవడు ద్వేషించేవాడు కదండి, దూషించేవాడు కదండి. గుణాలు కదా భూమి మీద మిగిలిపోయేవి. ఏం పట్టుకెళ్తావు ఈ లోకం నుంచి? వద్దు. నీతిగా ఉండు, న్యాయంగా ఉండు, యథార్థంగా ఉండు, పవిత్రంగా ఉండు. ఎటువంటి అపవిత్రత కూడా నీకు తగలకూడదు. నేను చూసి తట్టుకోలేను అన్నట్టు. ఆ తర్వాత చూడండి, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ, లోభత్వం పిసినారితనం, దేవుడికి ఇవ్వడానికి కూడా 10 సార్లు ఆలోచించడం. ఇక్కడ ఆలోచిస్తారు, మళ్ళీ దేవుడికి ఇవ్వటం విషయంలో ఆలోచిస్తారు, షాపింగ్ల విషయంలో ఆలోచిస్తారా? ఇంట్లో ఏదో వస్తువు వచ్చింది, ఏమంటే ఇమీడియట్గా వస్తువు లేకపోతే ఉండలేరండి. డబ్బులు లేకపోతే బజాజ్ ఫైనాన్స్కి వెళ్ళి ఎందులో తెచ్చేస్తారు? ఈఎంఐలు అయినా సరే వస్తువు ఇంట్లో ఉండాల్సిందే. అదే స్పీడ్గా దేవుడికి ఇచ్చేస్తావా? అదే స్పీడ్గా దేవుడు ఖర్చు పెట్టేస్తావా? అబ్బాబ్బే, దేవుడికి ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా, మనం ఎందుకు ఇవ్వాలి? సంఘంలో ఇవి ఉంటాయి. మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసి వాళ్ళు ఎంత ఇచ్చారో అడుగు, వాళ్ళు ఎంత ఇస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఇదేంటిది? వాళ్ళు పరలోకం వెళ్ళకపోతే నువ్వు వెళ్ళవా? వాళ్ళు ఇస్తే ఇస్తావా? వాళ్ళు వెళ్ళరు పరలోకం, నువ్వు రావా? వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను. నీ క్రియతో నీకు ప్రతిఫలం. నువ్వేం చేస్తావో ఆలోచించుకో, అంతే. మీ నాన్న కదా, నీకు తండ్రి కదా, నీకోసం కష్టపడ్డాడు కదా, ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు కదా. నువ్వేం చేస్తావు దేవుడికి ఆలోచించు. వీళ్ళు కూడా నీకెందుకు? వాళ్ళు బ్రతుకు బాగాలేదనుకోండి, దేవుడు నరకంలో వేసేస్తాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావు వాళ్ళ వెనకాల. నీకెందుకంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నువ్వేంటి? దేవుడికి నువ్వేంటి? అసలు క్రైస్తవుల్లో దేవుడు చూడలేకపోతున్నది ఏంటంట? లోభత్వం, పిసినారితనం ఉండకూడదు నీలో అన్నాడు. ఆ తర్వాత చూడండి, లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు, ఇవి పరిశుద్ధులకు తగినది. 4వ వచనం, కృతజ్ఞతావచనమే కానీ మీరు భూతులనైనను, తర్వాత సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను, క్రీస్తు యేసు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా చెప్తున్నాను. కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎందుకు చదివించాను తెలుసండి? ఈ వచనం సంబంధం లేకుండా ఏ వచనం ఎత్తుకోను నేను. అసలు మీరు పరలోకం రావాలి, భూమి మీద ఆయన కోసం బ్రతకాలని ఆలోచిస్తుంటే, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు చెప్పాడు కదా లిస్టు, సరసోక్తులు, భూతులు, ఇవన్నీ ఉన్నాయండి. నేను చూస్తున్నాను కదా. క్రైస్తవులు ఒకరినొకరిని ఏమని పిలుచుకోమని చెప్పాడు చెప్పండి? 5వ అధ్యాయం, ఏమండి తిమోతి పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు, నీకంటే పెద్దదనుకో ఏమండి స్త్రీలు అక్క అని పిలువు, చిన్నదనుకో చెల్లి అని పిలువు. మరీ పెద్దోళ్ళు అనుకోండి ఏమని పిలవమన్నాడు? అమ్మ అనమన్నాడు. ఏమంటే పురుషులు ఉన్నారు, పెద్దోడు అనుకోండి అన్నాను, చిన్నోడు అనుకోండి తమ్ముడు అని. బాగా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఏమనాలి? తండ్రి అనాలి. కానీ సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏమన్నారు తెలుసా? బావా, అక్క ఎలాగుంది? ఏంటి బావా నీకు? సంఘంలో బావలా, సంఘంలో మరదల్లా. చూసారా? చిచ్చి అసలు నీకు కామన్ సెన్స్, మినిమం బేసిక్స్ కూడా రావు నీకు. పరలోకంలో ఉన్న తండ్రి పిల్లలు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆయన తండ్రి అయితే, నీ పక్కన కూర్చొని అతను దేవునికి కుమారుడు, నువ్వు దేవునికి కుమారుడు, మీరిద్దరు బావలు అవుతారా? బామర్దులు అవుతారా? ఏమవుతారు? సహోదరులు. మర్చిపోకండి, అన్న తమ్ముడు ఇక్కడి వరకే. ఈ బంధాలే బైబిల్ చెప్పింది. దీనికి మించి ఎందుకనొద్దు అంటున్నాను? బావా అని ఏమండి పిలిచారనుకోండి, బావా అనేసరికి లోకంలో బావా బామ్మర్దులు ఎలాగుంటారు? వాళ్ళ మధ్యలో ఏముంటాయి? సరసోక్తులు. నువ్వు ఇక్కడ అన్న అంటే అన్నతో సరసమాడతావా? చెల్లి అంటే సరసోక్తులు వస్తాయా? లోకంలో ఉన్నవన్నీ సంఘంలోకి తేవటం వల్ల సంఘంలో సరసోక్తులు వచ్చాయి, బూతులు వస్తున్నాయి. వద్దు, ఇవి పరిశుద్ధులకు తగినవి కావు. ఒకవేళ కనుక నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నీ బ్రతుకదే అయితే, కిందకన్నాడు, ఇలాంటి వాళ్ళు దేవుని యొక్కయు యేసుక్రీస్తుల వారి యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాదు. వచ్చినంత మాత్రాన్ని వెళ్ళిపోతానని అనుకోకు. ప్రతి మాట ఆలోచించి నీ జీవితంలో జరిగిస్తేనే తప్ప దేవుడు పరలోకానికి రానివ్వడు. ఇప్పుడు చివరి మాట అడుగుతున్నాను, ముగించేస్తాను. ఇక ప్రారంభంలో మీరు మాట అడిగినప్పుడు సమాధానం చెప్పారు. పంట చేతికి రాకపోతే రైతు ఆ పంటను ఏం చేయొచ్చు అన్నారు మీరు? కాల్ చేయొచ్చు. ఇప్పుడు దేవుడు మాటల ప్రకారం బ్రతకని మనుషుని కూడా దేవుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు కాల్ చేయొచ్చు. ఏమేసి కాలుస్తాడు?
నువ్వైతే చిన్న నిప్పేస్తావు కిరోసిన్ వేసి, ఆయన వేసాడు నిప్పు. మామూలు నిప్పు కాదండి అది, ఆరని అగ్నట. ఎప్పుడైనా చూసారా? బైబిల్ ఉంది కదండి, నరకమున వారి పురుగు చావదు అగ్ని. ఆరని అగ్ని ఎప్పుడైనా చూసారా? శీతాకాలం మీరు మంట వేసుకుంటారు, ఆరిపోయిందా? ఆరిపోయింది. మీరు పొయ్యి మీద వంట చేయడానికి స్టవ్ వెలిగిస్తున్నారు, ఆ గ్యాస్ సిలిండర్ ఎంతకాలం మండింది? నెల, 2 నెలలు, 3 నెలలు. ఆరిపోయిందా? ఆరిపోయింది. కొవ్వొత్తి వెలిగించారు, ఆరిపోయిందా? ఆరిపోయింది. అన్నీ ఆరిపోతున్నాయి కదా, ఆరని అగ్ని ఉంటుందా? ఉంటుందా? ఉంది. నీ కళ ముందు ఒకటి ఉంది, తెల్లవారే వస్తాడు సూర్యుడు. ఏంటది? ఆరని అగ్ని గోళం. అది బగబగ 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 మండుతూనే ఉంది కదా. ఏమండి, ఇప్పటికి చరిత్రలో ఎవడైనా ఆరని అగ్ని అయిన భూగోళాన్ని టచ్ చేసినట్టుగా ఉందా? చందమా మీదకి వెళ్ళినోండి సూర్యుడి మీదకి వెళ్ళమనండి. చందమా మీదకి వెళ్ళిపోయి చౌడు నేల రాళ్ళు ముక్కలు అట్టుకొచ్చి మ్యూజియంలో పెట్టుకున్నావు కదా, ఒకసారి మాకు అగ్గు చూడాలని బాబు, సూర్యుడి మీదకి వెళ్ళి రామని అటు నుంచి అటు. ఆరని అగ్నది టచ్ చేయలేదు ఇప్పటికి వచ్చి మానవుడు ఎవడు. ఇప్పటికి భూమి మీద నువ్వు దేవుడి మాటలను పట్టించుకోకపోతే ఒక్కసారి సూర్యుడిని ఆలోచించు, అది ఎలాగుంటుందో ఆలోచించు, అది ఎలా మండుతుందో ఆలోచించు. నువ్వు వెళ్ళి అందులో పడతావంటే జీవితం ఎలాగుంటుందో ఆలోచించు. అప్పుడప్పుడు ఆడపిల్లలు వంట చేస్తున్నప్పుడు చిన్న ఏలు కాలుతుంది అంతే, దానికి బర్ణాలు రాసి ఇంత గుడ్డ చుట్టూ 3 రోజులు వంట చేయరు. ఏం కాలింది ఇంతకి? ఇక్కడ చిన్నది ఇలాగ ఏలుకి తగిలింది అంతే. అలాంటిది అగ్నిగుండం అని రాయించాడండి బైబిల్లో. నాకు టైం అయిపోయింది అవన్నీ చూపించేవాడిని. ఆరని అగ్ని గురించి మాట్లాడుతూ ఆ అగ్ని ఎలాగుంటుందంటే అగ్నిగుండము అన్నాడు. అగ్నిగుండము, ఆ మాట ఒకసారి ఆలోచించండి. అగ్నిగుండము. అప్పుడులోనండి ఈస్ట్ గోదావరిలో ఒక చోట గ్యాస్ లీకేజ్ అయిపోయి పాసిర్లపూడి అక్కడ బ్లోటు పేలిపోయి మంట వచ్చింది. ఎలాగుంది అది? ఆ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లన్నీ మాడిపోయాయండి. ఆ చుట్టుపక్కల ఉన్న ఏమంటే ఇళ్ళన్నీ పాడిపోయి చాలా మంది చచ్చిపోయారు అక్కడ. మీకు తెలుసు కదా, గ్యాస్ బయటకు వచ్చింది. అది ఆరని అగ్న, ఆరిపోయే అగ్న. ఆరిపోయింది. తర్వాత ఎవరో ఫారినర్స్ వచ్చి ఏదో టెక్నాలజీ చూపిస్తే ఆరిపోయిందండి. ఇది ఆరిపోయే అగ్ని పెద్దదైతే, ఇంతమంది కాలిపోతే ఆరని అగ్ని, అగ్ని గుండమై నీ దగ్గరకు వస్తే అసలు భయంకరం, ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత వేదనో ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఆరని అగ్నిగుండంలో వేస్తానన్నాడు. ఆరిపోదట, ఆరిపోదట, ఆరిపోదట. సూర్యుడిని ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళటం ఊహించుకోండి. సూర్యుడు లాంటి అగ్నిగుండంలో పడిపోతే జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. పంట పండకపోతే రైతు కాల్చినట్టుగా నీ బ్రతుకు భూమి మీద దేవుడి కోసం పండకపోతే నిత్యాగ్ని దండంలో వేసి ఆయన ఏం చేస్తాడు? కాలుస్తాడు. ఆరదది, అగ్నిగుండం అది. దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు చూడండి ఇంటి ముందు శీతాకాలంలో చలి ఎక్కువైపోయినప్పుడు మంటలేస్తారు. అప్పుడప్పుడు ఆ మంటలో కొంతమంది పిల్లలు పడిపోతారు. మీకు తెలియదు కాదు కదా, శీతాకాలంలో మంటలో పడిపోయారు అనుకోండి, అలా ఏమంటే కాలిపోతే ఫ్రంట్ కాలిపోతే, లేదంటే బ్యాక్ సైడ్ కాలిపోతే, కాలిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత ప్రమాదం అండి. తోలు మళ్ళా ఏర్పడడానికి, ఆ చర్మం సజావుగా అవ్వడానికి ఎంత బాధపడతారు, ఎంత కష్టపడతారు. ఎన్ని అరుపులు, ఎన్ని కేకలు. మీరు ఎప్పుడైనా ఒకసారి మీకు ఈ బాధ అర్థం అవ్వాలంటే, ఆరిని అగ్నిలో పడిపోతే బాధ ఎలాగుంటుందంటే, కనీసం ఈ భూమి మీద అగ్నిలో పాడిపోయిన వాడికి అప్పుడప్పుడు బాగు చేస్తూ ఉంటారు డాక్టర్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది స్త్రీలు అండి ఇంకా భర్త మీద గొడవ పెట్టుకుని కిరోసిన్ వేసుకుని నిప్పటిని చేసుకుంటారు. ఆవేశంలో సగం వేసుకున్నారు, సగం కాలింది, సగం ఉండిపోయింది, చావలేదు, అలాగనే కాలిపోలేదు. వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ ఒకసారి వెళ్ళాలి మీరు. ఎలాగుంటుంది ఆవిడికి వైద్యం చేస్తుంటే ఎలాగ అరుస్తుంది? హాస్పిటల్ అంతా వినపడుతుంది ఆవిడ కేక. ఆరిపోయే అగ్ని కాలిస్తేనే హాస్పిటల్ అంతా కేక అంటే, ఆరని అగ్ని కాలిస్తే అందుకే అన్నాడు అక్కడ, నరకమున వారు పురుగు చావదు అగ్ని ఆరదు. మరి ఆరని అగ్నిలో పడిపోతే మనిషి పరిస్థితి ఏంటట? ఏడవటం, పళ్ళు కొరకటం. పళ్ళు ఎప్పుడు కొరుకుతారండి? పళ్ళు ఎప్పుడు కొరుకుతారు? భరించలేని బాధ వస్తుంది చూసారా, అప్పుడు ఇంకెవరితో చెప్పుకోలేరు. ఎవరితో చెప్పుకొని ఆ బాధ తీరదు. అప్పుడు ఏం చేస్తారు? పళ్ళు కొరుకుతారు, పళ్ళు కొరుకుతారు, పళ్ళు కొరుకుతారు. భూమి మీద చక్కటి జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీ బ్రతుకును మార్చుకోను అంటే ఆరని అగ్నిలో వేసి పళ్ళు కొరికేటట్టుగా జీవితాన్ని మార్చిపోతున్నట్టు. అవసరం అండి, చక్కటి జీవితం కదండి. ఆయన ఏం కోరుకున్నాడండి? ఆయన దగ్గరికి రమ్మన్నాడు. ఏమైనా పాపాలు చేసిస్తారా? బాప్తీసం తీసుకోండి, కడుక్కోండి, దేవుడి సన్నిధికి వెళ్ళండి, వాక్యంలో ఉండండి, వాక్యంలో చెప్పినట్టుగా అందరిని ప్రేమించుకుంటూ ఉండండి, దేవుడు పని చేసుకుంటూ ఉండండి, దేవుడు రాక కోసం ఎదురు చూడండి, పరిశుద్ధంగా ఉండండి, లోకంలో చిక్కుకోకండి, లోకంలో ఆశలు చిక్కుకోకండి, దేవుడే పోయి పరలోకం కోసం ఎదురు చూడండి. ఇంతే కదండి దేవుడు కోరుకున్నది. ఈ మాత్రం కూడా పంట పండను అంటే దేవుడి నిత్యాగ్ని దండనకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం.